శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ప్రాణశక్తి సాధన గూర్చి తెలియజేయండి. అంటే ఈ సోదరుడు మన శీర్షికలు చాలా కాలం నుంచి వింటున్నారు. ఆ శీర్షికలలో వచ్చినటువంటి ప్రాణశక్తి అనేటువంటి విషయాన్ని విని ఆ ప్రాణశక్తిని తెలుసుకునేటువంటి సాధన ఎలా చేయాలి కొంచెం వివరముగా చెప్పగలరు అనేటువంటి ప్రశ్నను పంపించడం జరిగింది. ఇంతకుముందు అనేక శీర్షికలలో, అంటే సహజంగా మనం చెప్పుకునే శీర్షికలన్నింటిలో కూడా ప్రాణశక్తి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అనేక శీర్షికలలో ప్రాణశక్తి వైపు ఎలా ప్రయాణించాలి అనేటువంటి విషయాన్ని చెప్పుకోవడం కూడా జరిగింది. అయితే ఇది ఆధ్యాత్మిక చదువు గనుక, ఆత్మజ్ఞాన చదువు గనుక ఏదో ఒకసారి చెప్పేసుకున్నాం అయిపోయింది, ఒకసారి వినేసాం అయిపోయింది, ఒకసారి తెలుసుకున్నాం అయిపోయింది అన్నట్టు కాదు. ఏదో ఒక సినిమాలాగా ఒకసారి చూసేసాం, ఒక నవల్లాగా ఒకసారి చదివేశాం, ఏదో ఒకసారి పార్క్కి వెళ్ళి వచ్చేసాం, అలా కాదు ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అది మనం అనుభవం చెందే వరకు, అది మనం అయిపోయే వరకు మన నిజస్వరూపమైనటువంటి ఆ ప్రాణశక్తి ఏదున్నదో అది మనము, అది మన నిజస్వరూపము, మన శాశ్వత స్వరూపము అని మనకు అనుభవం అయ్యే వరకు ఈ ఆధ్యాత్మిక చదువు చదువుకుంటూ ఉండవలసిందే. కాబట్టి ఎన్నిసార్లైనా ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అది ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒకే రకంగా ఉండదు, అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ విషయం ఒకటే, ఎందుకనంటే అనేక రకాలుగా సృష్టి ఉన్నది, అనేక రకాలుగా మన స్వభావము, మనం గ్రహించే విషయాలు ఉన్నాయి, అనేక రకాలుగా మనకు అర్థమయ్యే విధానం ఉంది. అలా మనకి ఎన్ని రకాలుగా అర్థం చేసుకోగలమో, ఎన్ని వైపుల నుంచి అర్థం చేసుకోగలమో, ఎంతగా దాని పట్ల అవగాహన పెంచుకోగలమో, దానిని అంటే ఆ ప్రాణశక్తిని నేనే అనే అనుభూతి చెందే వరకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం, తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆ ప్రయత్నమే శబ్దంతో చేసినప్పుడు, అంటే శరీరంతో వాక్కు ద్వారా చేసినప్పుడు అది మాటగా బయటకు వస్తుంది. అది శరీర సాధన. దాన్ని అర్థం చేసుకుని భావంగా భావించుకున్నప్పుడు, భావనలో దాన్ని తిరిగి మననం చేసుకుంటున్నప్పుడు, ఆ మననము అర్థం చేసుకునేటువంటి ప్రక్రియ ఏదున్నదో అది మనోసాధన. అంటే మనస్సుతో భావ సాధన జరుగుతుంది, అది మనోసాధన. నిరంతరం ఈ శరీర మనోసాధనలు ఆధ్యాత్మిక చదువు రూపంలో, ఆత్మజ్ఞాన చదువు రూపంలో మనం చేస్తూనే ఉన్నాం. అంటే ఈ శీర్షికలు చెప్పుకోవడం, ఈ శీర్షికలు వినటం అంటే ఏంటి అంటే శరీర మనోసాధనలు చేసుకుంటున్నాం. ఈ వింటున్న కాసేపు, చెబుతున్న కాసేపు నాకు శరీర మనోసాధన జరుగుతుంది. ఎలా? నేను చెబుతున్నాను కనుక శరీరము ప్రాణశక్తికి సంబంధించినటువంటి పదాలను ఉచ్చరిస్తుంది. మనస్సు ఆ పదాలు చెప్పాలి కనుక వాటిని భావించుకొని ఆ భావాన్ని పదాలుగా శరీరానికి అందించి వదులుతుంది. అంటే శరీర మనస్సులు రెండు ఇప్పుడు ఆ ప్రాణశక్తి సాధనలో, ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన సాధనలో, నాకు సంబంధించిన స్వీయ చదువులో సాధన చేసుకుంటున్నాయి. ఇది మనన ప్రక్రియ. నాకు దాన్ని మననం చేసుకుంటున్నాను శరీరంతోనూ మనస్సుతోనూ చెప్పటం ద్వారా. వింటున్న మీరు వింటూ దాన్ని గ్రహిస్తున్నారు. వింటున్నప్పుడు మీ చెవుల ద్వారా శబ్దాన్ని గ్రహిస్తున్నారు, దానిలోని అర్థాన్ని అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకోవడం అనే ప్రాసెస్ భావరూపంలోకి వెళ్ళిపోతుంది, మనసులో పడిపోతుంది. అలా అర్థం చేసుకుంటాం అనే ప్రాసెస్ మీకు వీలు కుదిరినప్పుడు తిరిగి అది గుర్తుకు వస్తూ ఉంటుంది. మీరు ఏదైనా పనులు చేస్తున్నప్పుడు అనేక సందర్భాలలో ఆ విషయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. గుర్తుకు వచ్చినప్పుడు, ఇలా అర్థం చేసుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు మీరు శరీర మనోసాధన చేసుకుంటున్నారు. సాధన అంటే అంతే, అంతకంటే ఏం లేదు. భౌతిక విషయాలన్నీ ఇలాగే నేర్చుకుంటాం మనం. శరీరంతో పంచేంద్రియముల ద్వారా భౌతిక విషయాలన్నీ తెలుసుకుంటాం. పంచేంద్రియములు అంటే ఏంటి? కంటి ద్వారా చూస్తాం, చెవి ద్వారా శబ్దాలు వింటాం,
ముక్కు ద్వారా వాసనలు గ్రహిస్తాం, నోటి ద్వారా మాట్లాడతాం, అయితే ఇది శబ్దం కిందకే వచ్చేస్తుంది. నాలుక ద్వారా రుచులు తెలుసుకుంటాం, చర్మము ద్వారా స్పర్శలు తెలుసుకుంటాం. ఇలా నిరంతరం శరీరము ద్వారా అంటే శరీర క్రియల ద్వారా తెలుసుకుంటూ ప్రయత్నించి తెలుసుకుంటూ వాటిని అర్థం చేసుకుంటాం. లోపల భావరూపంలో వాటిని నిక్షిప్తం చేసుకుంటాం, అంటే అర్థం చేసుకుంటాం, లోపల ఉంచుకుంటాం. అవి అర్థరూపంలో ఉంటాయి. అర్థం అంటే భావరూపంలో ఉంటాయి. అంటే ప్రాపంచిక విషయాలైనా, భౌతిక విషయాలైనా, ఆధ్యాత్మిక విషయాలైనా శరీరపరంగా మనోపరంగా తెలుసుకునేటువంటి సాధనా విధానం ఒకటే. భౌతికంలో మనం చేసేది కూడా సాధనే. కాకపోతే భౌతిక విషయాలు వేరువేరుగా అనేకంగా ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని పిలువబడుతున్నటువంటి 5 రకాలుగా, ఈ 5 రకాలలో ఒక్కొక్కటి కోటాను కోట్ల రకాలుగా ప్రపంచంలో ఉంది. అలా అన్నింటినీ మనకు అవకాశం ఉన్న అన్నింటినీ గ్రహిస్తున్నాం. అది కూడా సాధనే. ఇప్పుడు ఆధ్యాత్మికతకి ఏమైనా కొత్త సాధన ఉంటుందా? ఆధ్యాత్మిక చదువుకి ఏమైనా కొత్త సాధన ఉంటుందా? ఆధ్యాత్మిక మార్గాలలో ఏమైనా కొత్త కొత్త రకాల సాధనలు ఉంటాయా? అంటే ఈ పంచేంద్రియాలకు సంబంధం లేకుండా, ఈ శరీరానికి సంబంధం లేకుండా, ఈ మనసుకు సంబంధం లేని ఏమన్నా అద్భుతమైన మహిమాన్వితమైన కొత్త కొత్త సాధనలు ఉంటాయా? ఎవరన్నా కనిపెట్టి చెబుతారా? లేదా చెప్పబడినవన్నీ అవే అంటే కానే కాదు. మీరు ఏదైనా సరే, భౌతిక సాధనైనా ఆధ్యాత్మిక సాధనైనా అది శరీర మనస్సులతోనే చేయాలి. చేస్తేనే అది సాధన. ఇంకో సాధన లేదు అసలు. శరీరం లేకుండా, మనసు లేకుండా సాధన ఎలా చేస్తారు? ముందు ఈ విషయం అర్థం చేసుకోండి. అందుకే అక్కడ మహిమలు ఉండవు, మాయలు ఉండవు, అద్భుతాలు ఉండవు, అద్భుత మూర్తులు ఎవరు ఉండరు. అందరూ మనుషులే. అయితే మరి అదేంటండి, కొంతమందిని గురువులు అంటున్నాం, మహాత్ములు అంటున్నాం, దేవుళ్ళు అంటున్నాం, రకరకాల పేరులతో పిలుస్తున్నాం, మాతాజీలు అంటున్నాం, దేవతలు అంటున్నాం. అంటే ఎవరైతే తమ ప్రాణశక్తిని తాము తెలుసుకొని తాము ప్రాణశక్తి స్వరూపులమే అనేటువంటి శాశ్వత భావనలో నిలబడిపోయారో, అటువంటి భావంలో నిలబడిపోయిన వాళ్ళని దేవుళ్ళని, దేవతలని, వాళ్ళు శక్తి స్వరూపులని మనం పిలుచుకుంటున్నాం, పూజించుకుంటున్నాం, ఆరాధించుకుంటున్నాం. అన్ని మతాలకే ఆధారభూతులైనటువంటి దేవుళ్ళు, దేవతలు వాళ్లే. ఆ సత్యాన్ని గ్రహించి దానిని ప్రజలకు తెలియచేద్దాము అని, ఆ సత్యాన్ని ఎలా సాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలను తెలియజేస్తూ ప్రజల మధ్యలో తిరుగుతున్న వాళ్ళని మహర్షులు, మహాత్ములు, ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, జగద్గురువులు, సిద్ధగురువులు అనేక పేర్లతో పిలుచుకుంటున్నాం. ఈ పేర్లు మనం పెట్టుకున్నాయి. ఎందుకనంటే ఎవరు చెప్పినా ఆఖరికి చెప్పబడుతున్న సత్యం ఒకటే, అది శక్తి, అనంత ఆత్మశక్తి. దాన్ని దేవుడు అనొచ్చు, దేవత అనొచ్చు, దాన్ని దూతలు అనొచ్చు, ప్రవక్తలు అనొచ్చు, గురువులు అనొచ్చు, మహాత్ములు అనొచ్చు, ఎన్ని పేరులతోనే మీరు పిలుచుకోండి. ఇప్పుడు ప్రపంచంలో పిలవట్లే. చెట్లు అన్నాం అంటే వృక్షజాతి. వృక్షజాతిలో కోటాను కోట్ల వృక్షాలు ఉన్నాయి. అనేక పేర్లతో పిలుస్తాం మళ్ళీ వాటిని. ఇవన్నీ మనకు తెలిసి వేప, నిమ్మ, జామ, మామిడి, యాపిల్ ఇలాంటి చెట్లు అలా చెప్పుకుంటూ వెళ్తే కోటాను కోట్లు ఉన్నాయి. అవి పేర్లు పెట్టుకున్నాం. కానీ మొత్తంగా చెట్లలో ఏమున్నది, చెట్లకు ఆధారం ఏంటి అంటే మళ్ళీ ఆత్మశక్తికి వెళ్తాం, మళ్ళీ శక్తికి వెళ్ళిపోతాం. మళ్ళీ శక్తి అక్కడ చిట్ట చివరికి వెళ్ళి శక్తిలో కలిసిపోతాం. జంతువులు 84 లక్షల రకములు ఉన్నాయని చెబుతారు. ఏవైనా 84 లక్షల రకములు అన్నప్పుడు వేటిగాటికి పేర్లు ఉన్నాయి, జంతువులన్నింటికి పేర్లు ఉన్నాయి. కుక్క, పిల్లి, నక్క, సింహం, ఏనుగు, పులి ఇలా అనుకుంటున్నాం కదా, చెప్పుకుంటున్నాం కదా, ఆ పేర్లతో సంబోధిస్తున్నాం కదా. కానీ మళ్ళీ వీటిని పరిశీలించుకుంటూ వెళ్ళినప్పుడు వీటికి మూలాధారం ఏంటి అంటే మళ్ళీ శక్తికి వెళ్ళిపోతాం. అలా మీరు సృష్టిలో అనేకంగా మనకు అనేకం కనపడుతున్నాయి. కానీ అన్నిటినీ పట్టుకొని మూలాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయి మూలం శక్తిగడ అయిపోతుంది. మూలం ఒకటే అన్నిటికీ.
ఒకే మూలం నుంచి అన్ని విడివిడిగా వచ్చినాయి. మూలం ఒకటే. అలాగే మానవ జాతికి మూలం ఏంటి, మనిషికి మూలం ఏంటి అని వెతుక్కుంటూ వెళ్ళిపోతే మనిషికి ఏముంది? శరీరం ఉంది, మనస్సు ఉంది. మూలం ఏంటని వెతుక్కుంటూ వెళ్ళిపోతే ప్రాణశక్తి ఉంది. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళక్కర్లా, దానికి ఏం అద్భుతం చేయక్కర్లా, మహిమలు మాయలు అక్కర్లా, ఎవరో ఆకాశం నుంచి దిగొచ్చి ఎవరో మనకు చెప్పక్కర్లా. సహజంగా, సృష్టి సహజంగా మనిషి చనిపోతున్నాడు అన్నప్పుడు జరిగింది ఏంటి మనకే తెలుస్తుంది. చనిపోయింది ఏంటి? శరీరం. చనిపోవటం అంటే ఏంటి? కదలకుండా ఉండిపోయింది. కదలకుండా ఉండిపోతే అలా ఉంటుందా? శాశ్వతంగా ఉండదు, కుళ్ళిపోతుంది, పాడైపోతుంది, వాసన వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని పూర్తి చేయటమో కాల్ చేయటమో చేయాలి. అప్పుడు మనసు ఏమైంది తెలీదు. శరీరం ఉంటేనే మనసు ఏమైందో తెలుస్తుంది. శరీరం లేకపోతే మనసు ఉన్నట్టు తెలియట్లేదు. కాబట్టి అక్కడికి ఆట అయిపోయింది అనుకుంటున్నాం. ఎందుకంటే మనసు భావరూపం కనుక, భావాలు మనకు కనపడవు కనుక, కనపడుతున్నటువంటి మనిషి శరీరము మరణించింది కనుక దాన్ని మనమే స్వయంగా తీసుకెళ్ళి కాల్చి పూర్తి చేసాం కనుక ఇక ఆ మనిషి లేడు అని మనం భావించుకుంటున్నాం. కానీ దీన్ని పరిశీలించుకుంటే మనం ఉన్నప్పుడే, మనిషి చనిపోకముందే పరిశీలిస్తే, లేదా మనిషి చనిపోయినాక పరిశీలించినప్పుడు కూడా చనిపోవటం అంటే జరిగింది ఏంటి? శరీరం కదలకుండా పోయింది. శరీరం కదలకుండా పోయింది, ఆ శరీరం పాడైపోతుంది, పూర్తి చేసాం, కాల్ చేసాం. మరి దాని మనసు ఏమైంది? శరీరం ఉన్నప్పుడు మనసు ఉందని తెలుస్తుందిగా. అంటే మనసు భావరూపం. శరీరం ఉన్నప్పుడు ఆ శరీరం ఉన్న మనిషికి మాత్రమే మనసు ఉందని తెలుస్తుంది. పక్క మనిషి మనసు మనకు తెలియట్లేదు. ఎందుకని భావానికి దృశ్య రూపం లేదు, శబ్ద రూపం లేదు, వాసన రూపం లేదు, రుచి రూపం లేదు, స్పర్శ రూపం లేదు. కాబట్టి దానికి ఎలా ఉందో తెలుసుకోవడానికి కుదరదు. కానీ ఉన్నది అని తెలుసు, ఉనికిగా ఉంది. అది ఆలోచనలన్నీ ఉనికిగా ఉన్నాయి, భావాలన్నీ ఉనికిగా అంటే ఉన్నాయి అని ఉన్నాయి, కానీ ఎలా ఉన్నాయో తెలియదు. అందుకని చనిపోయిన తర్వాత మనసు ఉందో లేదో మనకు తెలియదు. కాబట్టి మనిషి చనిపోయాడు అంటున్నాం. అయితే మరి మనసు ఏమైంది? ఇదొక ప్రశ్న. దాన్ని అలా పక్కన పెడితే అసలు మనిషి ఉన్నప్పుడు అటు మనసుని కానీ ఇటు శరీరాన్ని కానీ నిలిపి ఉంచింది ఏంటి? ప్రాణశక్తి. అందుకే మనిషి చనిపోయినప్పుడు సహజంగా మాట్లాడేస్తున్నారు, ప్రాణం పోయింది అని. అది సహజమైనటువంటి విధంగా మాట్లాడుకుంటున్నాం మనం, ప్రాణం పోయింది అని. అప్పుడు మనిషి ఉన్నప్పుడు ఉన్నదేంటి అంటే, ఇప్పుడు ప్రాణం పోతే నేను అని భావించుకున్న శరీరం మొత్తం అక్కడే ఉంది కదా. కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, ఇంద్రియాలు ఏమీ పోలేదు కదా, అన్నీ అక్కడే ఉన్నాయి కదా. ప్రాణం ఉంటే, శరీరం కదులుతుంటే, దానికి మనం ఆహారం అందిస్తూ ఉంటే, దానికి అవసరమైనటువంటి నీరు సర్వము అందిస్తూ ఉంటే, అది శక్తిని కూడగట్టుకొని బతుకుతూ తిరుగుతుంది, ఎదుగుతుంది. ప్రాణం ఎప్పుడైతే పోయిందో అసలు దానిలో చలనం ఆగిపోయింది. మనం ఇప్పుడు ఆహారం బయట ఉండొచ్చు, మన దగ్గర ఉండొచ్చు, చేద్దామన్నా తీసుకునే శక్తి దానికి లేదు, చలనం పోయింది. అంటే బ్రతికి ఉన్నాడు మనిషి అంటే మనిషిలో ప్రాణం ఉంది అని అర్థం. ప్రాణం లేకపోతే మనిషి బ్రతికి ఉండడం కుదరదు. అంటే ఈ నేను అనుకునే శరీరం పని చెయ్యదు, పైగా పాడైపోతుంది, వాసన వచ్చేస్తుంది, కుళ్ళిపోతుంది, శిథిలమైపోతూ ఉంటుంది. ప్రాణం ఉంటేనే అది శిథిలం అవ్వకుండా మనం ఇచ్చిన ఆహార పదార్థాలను తీసుకొని ఇంకా బలపడుతూ, బలిష్టంగా తయారవుతూ, అందంగా స్వయంగా తయారవుతూ, ఎదుగుతూ, చక్కగా విహరిస్తూ ఉంటుంది, అన్నిటినీ అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటుంది. అంటే శరీర కదలికలకు మూలం ఏంటి? ఇప్పుడు ప్రాణశక్తి. అయితే మరి మనసు ఏంటి అంటే, శరీర కదలికల ద్వారా, అంటే శరీర కదలికలు అంటే ఏంటి? ఓన్లీ 5 రకాలే. కంటి ద్వారా దృశ్యములు, ముక్కు ద్వారా వాసనలు, చెవి ద్వారా శబ్దములు, నాలుక ద్వారా రుచులు, చర్మము ద్వారా స్పర్శలు, నోటి ద్వారా మాటలు అన్నప్పుడు అవన్నీ శబ్దముల కిందకు వచ్చేస్తాయి. ఈ 5 రకాలుగా మాత్రమే మనం గ్రహించేది. అయితే ఈ 5 రకాలలో ప్రపంచంలో కోటాను కోట్లు అనంతంగా ఉన్నాయి. ఎంత అనుభవించినా, మనిషి జీవితం మొత్తం అనుభవించినా తరగనన్ని ఉన్నాయి. కాబట్టి అనుభవాల కోసం పెరుగెడుతూ ఉంటాం, గ్రహిస్తూ ఉంటాం, అదే జీవితం. ఈ శరీరానికి అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలను కోరికలుగా మలుచుకుంటాం,
మలుచుకున్నాక ఎన్ని అనుభవాలు అనుభవిస్తున్నా, ఎన్ని అవసరాలు తీరినా మళ్ళీ అవసరాలు కలుగుతూనే ఉంటే పూర్తి అవ్వటం ఉండదు. ఇవాళ భోజనం చేసాం, ఉదయం టిఫిన్ చేసాం, మధ్యాహ్నం ఆకలేస్తుంది భోజనం చేస్తాం, మళ్ళీ సాయంత్రం ఏదో తినాలనిపిస్తుంది, ఇంత స్నాక్స్ తిని టీ తాగుతాం, మళ్ళీ రాత్రికి ఏదో ఆకలేస్తుంది మళ్ళీ భోజనం చేస్తాం, మళ్ళీ ఉదయం లేవగానే మళ్ళీ కాఫీ తాగుతాం. అంటే ఆకలి వేస్తూ ఉంటుంది. ఇది అంతం లేదు దీనికి. ఇలా ఆకలి వేయటం అనే దానికి అంతం లేదు. అంతం లేదు కనుక ఆకలి వేస్తున్న ప్రాసెస్ ఏముందో అది జీవితం మొత్తం నడుస్తూనే ఉంది. ఇలా అన్నింటికి ఇలాగా ఉంది. కంటి చూపుకి ఇలాగే ఉంది, చెవి శబ్దాలకు ఇలాగే ఉంది, నాలుగు రుచులకి ఇలాగే ఉంది, చర్మపు స్పర్శలకు ఇలాగే ఉంది. అప్పటికి తాత్కాలికంగా చాలనిపిస్తుంది, మళ్ళీ కావాలనిపిస్తుంది. ఇది శరీర నిర్మాణం ఇలా ఉన్నప్పుడు మనం చేసేదేముంది? అందుకని ప్రయత్నించుకుంటూ వెళ్తున్నాం. ఆ ప్రయత్నంలో మనం పొందినటువంటి అనుభవాలు ఏమున్నాయో ఆ అనుభవాలన్నీ కూడా, అంటే నేను ఈ శరీరము అనేటువంటి మూల భావనతో మొదలుకొని నేను అనుభవించిన అనుభవాలన్నీ కూడా నాలో ఉన్న ప్రాణశక్తి కదలికల చేత శరీరాన్ని కదిపి అనుభవించగలిగాను. ప్రాణశక్తి లేకపోతే శరీరం కదలదుగా. శరీరం కదలాలంటే ప్రాణశక్తి ఉండాలిగా. ప్రాణశక్తి లేకపోతే అలా చలనమే లేదుగా. అందువలన ప్రాణశక్తి ద్వారా కదిలినటువంటి శరీర ప్రయత్నాలు, పంచేంద్రియముల ద్వారా గ్రహించబడినటువంటి విషయాలు మళ్ళీ వచ్చి ప్రాణశక్తిలోకి వస్తేనే వాటికి ప్రాణం వస్తుంది, అనుభవంగా తెలుస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ప్రాణశక్తి లేకపోతే శరీరం కదలదు, శరీరం చనిపోయినట్లు లెక్క. శరీరం కదులుతుంది అంటే ప్రాణశక్తి శరీరాలతో కలిసి ఉంది కాబట్టి శరీరం కదులుతుంది. శరీరం స్వయముగా జడ పదార్థం లాంటిది, దానికి స్వయం చైతన్య శక్తి లేదు. ఎందుకు లేదు? దానికి ఏంటి నిదర్శన అంటే మరణమే నిదర్శన. ప్రాణశక్తి ఎప్పుడు లేదో అప్పుడు శరీరము జడ పదార్థం అయిపోతుంది, కదలటం లేదు. కన్ను అక్కడే ఉంది కానీ చూడలేదు, ముక్కు అక్కడే ఉంది కానీ వాసన చూడలేదు, శరీర అవయవాలన్నీ అక్కడే ఉన్నాయి కానీ వాటి పనులు ఏమీ అవి చేయలేవు. ప్రాణశక్తి ఉన్నప్పుడు మాత్రమే శరీరం అన్ని క్రియలు చేయగలదు. అంటే ఇప్పుడు ఏం తెలుస్తుంది? శరీరము జడ పదార్థము, ప్రాణశక్తి అనేది దానితో కలిసి ఉండటం వలన శరీరము కదులుతుంది. ఇప్పుడు శరీరము కదలికలకు మూలమైనటువంటిది ప్రాణశక్తి, శరీరము జడ పదార్థమైనప్పుడు శరీరము ద్వారా గ్రహించబడినటువంటి విషయాలన్నీ కూడా జడ పదార్థం గ్రహించలేదు కదా, అది జడత్వం కదా. ఎందుకని ప్రాణశక్తి లేనప్పుడు చనిపోయిన దానికి చెబితే వినపడదు, కదిపి కుదిపినా లేవరు, వాళ్ళకేమి తెలియదుగా. ఇంకా ఇప్పుడు రాయే రప్ప భూమి అలాంటిదో ఇది కూడా అలాంటిది అయిపోయింది. ఇంకా అది శిథిలమైపోద్ది కనుక కాల్చి బూడిచ్చేసేస్తున్నాం, లేదా భూమిలో పాతి పెట్టేస్తున్నాం. అంటే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే జడ పదార్థమైనటువంటి మన శరీరము ప్రాణశక్తి చేత కదిలి ప్రాపంచిక విషయాలను గ్రహిస్తుంది. అవసరాలు కావచ్చు, కోరికలు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇప్పుడు గ్రహించినప్పుడు ఇది జడ పదార్థం కదా, దీన్ని గ్రహించే శక్తి ఎక్కడ వస్తుంది? ప్రాణశక్తితో కలవటం వలన అది కదులుతుంది, అది కదులుతుంది. ఇప్పుడు కాబట్టి గ్రహించటం అనే ప్రాసెస్ అంతా ప్రాణశక్తిలో జరుగుతుంది, గ్రహింపబడుతున్నవన్నీ ప్రాణశక్తిలో ఉంటున్నాయి. ఎందుకని ఇది జడ పదార్థం, ఇది ఓన్లీ ప్రాణశక్తి ఉంటేనే అది కదులుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది మీడియంగా పనిచేస్తుంది. అంటే శరీరముతో కలిసిన ప్రాణశక్తి, అక్కడ శరీరము ఒక మీడియంగా ఉంది జడ పదార్థంగా, అది సృష్టి చేసినటువంటి ఒక అద్భుతం. ఇలా శరీరంతో కలిసిన ప్రాణశక్తి ఏ ఏ విషయాలను గ్రహించి తనలో నిక్షిప్తం చేసుకొని నేను అనుభవించాను అనే భావాన్ని శరీరానికి కలిగించిందో ఇదంతా సృష్టి ఏర్పాటు. అవన్నీ కూడా లోపల ప్రాణశక్తిలో ఉండిపోయినాయి. ఎందుకని ఉండిపోయినాయి అంటే ప్రాణశక్తికి నశింపు లేదు. ప్రాణశక్తి శాశ్వతమైనది, దేనికి నశింపు లేదు. అందుకని అవన్నీ దాంట్లో ప్రింట్ అయ్యి శాశ్వతత్వాన్ని పొందేసినాయి దాంతో కలవగానే. శరీరం అనుభవించింది, శరీరం ఏమనుభవించింది? పదార్థాన్ని అనుభవించింది. మన శరీరం అనే పదార్థం బయట పదార్థాలను అనుభవించింది. వాళ్ళు మనుషులు, స్త్రీ పురుషులు కావచ్చు, లేదా బయట దొరికేటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, ఏవైనా కావచ్చు.
దృశ్యాలు కావచ్చు, శబ్దాలు కావచ్చు, వాసనలు కావచ్చు, ఏదైనా పదార్థాల నుంచే వచ్చినవన్నీ. మన శరీరం అనే పదార్థం బయట పదార్థాలను అనుభవించినప్పుడు వాటి యొక్క శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అంటే వాటికి సంబంధించిన గుణములన్నీ ఈ ప్రాణశక్తితో కలిసినాయి. అందుకని అనుభవంగా శరీరానికి తెలుస్తుంది, అనుభవం అనిపిస్తుంది. ఇప్పుడు పెట్రోల్ పోస్తే, పెట్రోల్ ఉంటే కారు కదులుతుంది, మోటార్ సైకిల్ కదులుతుంది. పెట్రోల్ లేకపోతే మోటార్ సైకిల్ కదలదు. అంటే మోటార్ సైకిల్ కదలాలంటే పెట్రోల్ ఉండాలి, పెట్రోల్ లేకుండా అది కదలదు. అయితే రెండు బయట భౌతికమైనటువంటి యాంత్రిక పదార్థాల సమ్మేళనం కనుక వాటిని ఉదాహరణగా చెప్పుకున్నాం. ఇక్కడ ప్రాణశక్తి శాశ్వతమైన పదార్థం, అక్కడ పెట్రోల్ అశాశ్వతమైన పదార్థమే, నశించిపోయేదే. వాహనము నశించిపోయేదే. ఉదాహరణకి చెప్పుకున్నాం, పెట్రోల్ ఉంటే వాహనం కదిలినట్టుగా అని మనకు అర్థం అవటం కోసం. అలాగే ప్రాణశక్తి వలన కదిలినటువంటి జడ పదార్థము, శరీరం అనే జడ పదార్థము బయట ఉన్నటువంటి పదార్థాలు, మనుషులు కావచ్చు, పదార్థాలు కావచ్చు, పదార్థముల నుంచి గ్రహించిన విషయాలను అనుభవించినట్టుగా ఎందుకు భావించుకుంటుందంటే ప్రాణము శరీరముతో కలిసి ఉండటం వలన అది చైతన్యవంతమైంది. ప్రాణము శరీరముతో కలిసి ఉండటం వల్ల శరీరము చైతన్యవంతమైంది. చైతన్యవంతమైన శరీరములో చైతన్యం ఏంటి? ఇప్పుడు ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి అనుభవించిన విషయాల యొక్క లక్షణములను, గుణములను, స్వభావములను తనలో ఉంచుకోవటం అనే ప్రాసెస్ అది కావాలని చేయట్లా. ప్రాణశక్తితో కలిసింది ఏదైనా సజీవము, శాశ్వతము అయిపోతుంది, దానికి సజీవత్వం వచ్చేస్తుంది. అందుకని బయట పదార్థములను మన శరీరం గ్రహించినప్పుడు మన శరీరం గ్రహించడానికి ఆధారమైన, కదలికలకు ఆధారమైన చైతన్య శక్తి ప్రాణశక్తి కనుక ఆ ప్రాణశక్తితో మళ్ళీ ఈ పదార్థముల యొక్క లక్షణములు, పదార్థములు కలవటం చేత దాని లక్షణములు, దాని గుణములు, దాని స్వభావములు అనుభూతులుగా, అనుభవాలుగా ప్రాణశక్తిలో ఉండిపోయినాయి. ఎందుకు ఉండిపోయినాయి? మరుపు లేకుండా ఎందుకు ఉండిపోయినాయి? అనుభవించేసాంగా అయిపోవచ్చుగా, మర్చిపోవచ్చుగా అంటే మరుపు లేకుండా ఉండటమే శాశ్వతత్వానికి గుర్తు. ఎందుకని? ప్రాణశక్తి శాశ్వతమైంది. మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి శాశ్వతమైంది. అందువలన ప్రాణశక్తితో, ఆ చైతన్యంతో కలిసినవన్నీ గుర్తులుగా ఉండిపోతున్నాయి. అవే జ్ఞాపకాలు, అవే ఆలోచనలు, అవే భావాలు. అయితే మరి ప్రాణశక్తిలో ఉన్నవన్నీ గుర్తులుగా ఉన్నాయి. పోనీ అలా ఉండిపోవచ్చుగా, కదలకుండా ఉండిపోవచ్చుగా, అవి అలా స్థిరంగా ఉండిపోవచ్చుగా. ఇప్పుడు మన ఇంట్లో అనేక వస్తువులు కొనుక్కొని పేర్చుకుంటాం, షోకేసులు కట్టి షోకేసుల్లో బొమ్మలు పెడతాం, అనేక బట్టలు కొనుక్కొని బట్టలు పెట్టుకుంటాం, అనేక వస్తువులు కొనుక్కుంటాం, ఆహార పదార్థాలకు సంబంధించిన, వంటలకు సంబంధించుకుని వండుకుని రకరకాల వస్తువులు ఉంటాయి మన ఇంటి నిండా. ఆ వస్తువులు ఏమి కదలవుగా, అలా ఉండిపోతాయి. ఎందుకని? వస్తువులు, పదార్థములు కనుక. కానీ మనం అనుభవించినటువంటి వస్తువులు, పదార్థములే అయినా చైతన్య శక్తితో, అంటే మనలోని చైతన్య శక్తితో కలవటం వలన వాటికి చైతన్యత వచ్చింది. అందుకని అవి మెమరీగా లోపల ఉండిపోయింది. దాన్ని మెమరీ అని పిలుస్తున్నాం. అవి లోపల ఉండిపోయినాయి, ఆ భావాలు లోపల ఉండిపోయినాయి. వాటికి సంబంధించిన పదార్థములకు సంబంధించిన స్వభావాలు, గుణాలు అన్ని లోపల ఉండిపోయినాయి. వాటినే, ఆ స్వభావాలు, గుణాలనే శబ్దస్పర్శ రూపరస గంధములు అంటున్నాం. అవి సజీవత్వాన్ని పొందేసినాయి లోపల. ఎందుకని? సజీవత్వమైన చైతన్యము అనేటువంటి ప్రాణశక్తితో కలవటం వలన. అక్కడ పదార్థం లేదు. అద్భుతం ఏంటంటే మనం అనుభవించింది మన శరీరం అనే పదార్థంతో బయట పదార్థాలను అనుభవించాం. బయట పదార్థాలు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మిగిలిన ఏ పదార్థాలైనా కావచ్చు. కానీ అనుభవించినప్పుడు జరిగింది ఏంటంటే పదార్థాలు మన శరీరములో ఉండి శరీరము ద్వారా అనుభవించటానికి అవసరమైన చైతన్య శక్తితో కలిసినాయి. అందుకని నేను అనుభవించాను అని నాకు తెలుస్తుంది. నా శరీరం పదార్థం, నా శరీరం అనే పదార్థం చైతన్యతతో, ప్రాణశక్తి అనే చైతన్యతతో మిళితమైపోయింది. అణువణువున ప్రాణశక్తి వ్యాపించి ఉంది. అందుకని నాకు ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే ఈ పదార్థంతో కలిసి ఉందో నేను అని భావన కలుగుతుంది.
నేనుతో వీటినన్నిటినీ అనుభవించినప్పుడు అవన్నీ నేనైపోయినాయి, మళ్ళీ నేనైపోయినాయి. ఎందుకని? ఈ ప్రాణశక్తి వాటిని సజీవత్వంగా తనలో కల్పేసుకుంది. అదే అనుభవం అంటే అంతే. అవి దృశ్యాలు కావచ్చు, శబ్దాలు కావచ్చు, తినేవి కావచ్చు, తాగేవి కావచ్చు, వాసన కావచ్చు, స్పర్శలు కావచ్చు. ఇక్కడైతే పదార్థాన్ని అనుభవించినప్పుడు పదార్థం నశించిపోయింది. ఇప్పుడు మనం ఆహారం తిన్నాం, పదార్థం నశించిపోయింది, శక్తికి వెళ్ళిపోయింది. కానీ పదార్థానికి సంబంధించిన రంగు, రుచి, వాసన, దాని పరిమాణం అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల రూపంలో అది లోపల అనుభూతిగా ఉండిపోయింది. అయ్యే దాని గుణములు, ఆ పదార్థం యొక్క గుణము, స్వభావము లోపల ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది? చైతన్యతలో కలిసింది కనుక చైతన్యం అయిపోయింది. అది భావరూపంలో, ప్రాణశక్తి భావరూపంలో ఉండిపోయింది లోపల. దాన్నే మనసు అన్నాం. అంటే ఇప్పుడు భావరూపంలో ఉన్నదేంటి? ప్రాణశక్తే. అయితే ప్యూర్ ప్రాణశక్తి కాదు, అనుభవించిన ప్రాణశక్తి. అనుభవించిన ప్రాణశక్తి. శరీరం అనే జడ పదార్థంతో కలిసి ఆ శరీరానికి చైతన్యతను కల్పించినటువంటి ప్రాణశక్తి, నేను మనిషిని అనే భావాన్ని కలిగించినటువంటి, అంటే ఈ జడ పదార్థానికి, మన శరీరం అనే జడ పదార్థానికి నేను మనిషిని అనేటువంటి చైతన్యతను కలిగించినటువంటి ప్రాణశక్తి, ఆ నేను మనిషిని అని అనుకుంటున్న మనిషి అనుభవించిన అనుభవాలన్నింటినీ కూడా నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావాన్ని కలిగిస్తూ అనుభవాలన్నింటినీ భావరూపంలో దాచుకుంది తనలో. అలా భావరూపంలో దాచుకోవటం అంటే ఏంటి? అదేం కావాలని ప్రక్రియ చేయలే, మనకు అర్థమవుద్దనే అలా మాట్లాడుకుంటున్నాం. దాచుకోవటం మనకు అలవాటు కనుక కాదు. అసలు ప్రాణశక్తితో కలిసిన ఏదైనా సజీవత్వాన్ని పొందేస్తుంది, నశింపు ఉండదు. అందుకని పదార్థాలు నశించిపోయినాయి, పదార్థ గుణాలు, స్వభావాలు ప్రాణశక్తిలో నిలిచిపోయినాయి, అవి శాశ్వతత్వాన్ని పొందేసినాయి. మన శరీరం ఎలా అయితే ప్రాణశక్తి ఉన్నంత కాలము సజీవత్వాన్ని పొంది నేను అని, ఈ శరీరమే నేనని ఎలా తిరుగుతున్నామో, అలా ఈ శరీరంతో అనుభవించినవి కూడా నేనుగా, నావిగా, మొత్తంగా నాలోనే ఉండిపోయినాయి, ప్రాణశక్తిలో ఉండిపోయినాయి, భావరూపంలో ఉండిపోయినాయి. ఎందుకని? పదార్థం నశించిపోయింది. అనుభవం ద్వారా పదార్థం నశించిపోయింది. ఎప్పుడు అనుభవంతో పదార్థ స్థితి పూర్తయిపోయింది. కానీ పదార్థం యొక్క అనుభవ స్థితిలో పొందింది ఏదుందో, దాని గుణం, దాని స్వభావం ఏదుందో, అది మనసులో నిక్షిప్తమైంది. నిక్షిప్తం అవటం, దాచుకోవడం, ఇవన్నీ మనకు అర్థం అవడానికి వాడిన పదాలే తప్ప ప్రాణశక్తిని కలిసింది, ప్రాణశక్తిగా మారిపోయింది, అందులో గుర్తుంది, సజీవత్వాన్ని పొందింది. అలా ప్రాణశక్తిలో అనుభవాలతో సజీవత్వాన్ని పొందినటువంటి భాగం ఏదుందో దాన్ని మనసు అని పిలిచాం. అదే భావస్థితి. ఎందుకని? పదార్థాలు అనేకం, అనుభవాలు అనేకం, ప్రపంచం అనేకం, భావాలు అనేకం, మనసు అనేకం. మరి అది ఎందుకు కదలకుండా అలా ఉండిపోవచ్చుగా? మన ఇంట్లో వస్తువులు ఉండిపోయినట్టు అనేక వస్తువులు మనం తెచ్చుకొని షోకేసుల్లో పెట్టుకొని రకరకాల వస్తువులు ఇంట్లో ఉంచుకొని వాడుకుంటున్నట్టుగా, అలాగే ఈ అనుభవం ద్వారా పొందినవన్నీ కూడా లోపల అలా సజీవత్వంగా ఉండిపోవచ్చుగా, కదలకుండా ఉండిపోవచ్చుగా అంటే కాదు. అది చైతన్యత, ప్రాణశక్తి చైతన్యత. దానిలో చైతన్యము అనే లక్షణం ఉంది. అందువల్లనే జడ పదార్థమైన శరీరము ప్రాణశక్తి కలయిక చేత చైతన్యముగా కదులుతూ ఉంటుంది ఎప్పుడు. అందుకే ప్రాణశక్తి లేకపోతే కదలికలు ఆగిపోతాయి శరీరంలో. ఎందుకని? చైతన్యత అనే లక్షణం ప్రాణశక్తిది. అది కలవటం వలన శరీరం కదులుతుంది. ఇలా శరీరంతో అనుభవించినవన్నీ లోపల భావరూపంలో ఉన్నా అవి ఉన్నది ఎక్కడ? ప్రాణశక్తిలో కనుక దాని లక్షణము చైతన్యత కనుక నిరంతరం భావాలు కదులుతూ ఉంటాయి. అందుకని భావాలను ఆపలేము, ఆలోచనలను ఆపలేము, ఆపటం కుదరదు. ఎందుకని? అవి కదలటం దాని లక్షణం, చైతన్యత దాని లక్షణం. అలా సాగుతూనే ఉంటుంది. అలా మనకు అవి గుర్తొస్తూ ఉంటాయి నిరంతరం. అయితే ఇదంతా కూడా సృష్టి యొక్క అద్భుతం. ఇది ఎలా ఉందంటే మానవ మనుగడకు, ఏ జీవికైనా మనుగడకు సహకరించేలా ఉంది. ఎందుకు సహకరించడం అంటే ఏంటి?
ఇప్పుడు ఇవన్నీ మనకు గుర్తులేవు అనుకోండి, ఎలా బ్రతుకుతాం అసలు? ఇప్పుడు నేనెవరో నాకు గుర్తుండాలి, నా భార్యా పిల్లలు గుర్తుండాలి, నా ఇల్లు గుర్తుండాలి, నాకు సంబంధించిన సమస్తము గుర్తుండాలి, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు గుర్తుండాలి, ఇంతకుముందు నేను చదివిన చదువులు నేర్చుకున్న విషయాలు అన్నీ గుర్తుంటేనే మళ్ళీ అవి చేయగలను. ఇప్పుడు నేను కారు డ్రైవ్ చేయగలను, ఒక మోటార్ సైకిల్ డ్రైవ్ చేయగలను, కొనుక్కున్నాను, వెళ్తున్నాను. ఇప్పుడు అది డ్రైవ్ చేయటం అనేది నాకు జీవితాంతం గుర్తుంటేనే డ్రైవ్ చేయగలను. ఏదైనా గుర్తుంటేనే ఆ పని చేయగలను, గుర్తు లేకపోతే ఆ పని మళ్ళీ చేయలేనుగా నేను. అందుకని ఆ చైతన్యతలో గుర్తున్నటువంటి, అంటే సజీవత్వాన్ని పొంది ఉన్నటువంటి విషయాలన్నీ కూడా, అంటే మనసు అని పిలువబడేటువంటి భావ సమూహం అంతా కూడా, భావస్థితి ఏది ఉందో అదంతా కూడా ఆలోచనల రూపంలో కదులుతూ మానవ జీవితానికి ఉపయోగపడేలా ఉంది. గుర్తుండటమే ఉపయోగపడటం. అందుకని కంటిన్యూటీ లైఫ్ సాగుతుంది. చక్కగా నిద్రపోతాం, లేవగానే మళ్ళీ గుర్తొస్తుంది. అలా కంటిన్యూటీ మనకు గుర్తొచ్చి అనేక భావ పరంపరగా విషయాలు కదులుతూ ఉంటే అందులో మనకు అవసరమైన విషయాలను ఆచరించుకుంటూ అవసరం లేని వాటిని వదిలేస్తూ మళ్ళీ అవసరమైనవి ఆచరించుకుంటూ వెళ్ళిపోతుంటాం. కొన్ని లక్షల విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. అన్నీ అవసరం ఉండదు, కానీ గుర్తొస్తూ ఉంటాయి. ఇది అసలు సహజ స్థితి. దీని అంతటికీ మూలం ఏంటి? ప్రాణశక్తి. అది ప్రాణశక్తి. సృష్టిలో ఎక్కడ జరిగినా ఇదే ప్రాసెస్. మనుషులందరికీ ఇదే ప్రాసెస్. శరీరం జడ పదార్థం మనుషులందరికీ. ప్రాణశక్తి లేకపోతే శరీరం పనిచేయదు. దీనికి అద్భుతం అక్కర్లా, ఆకాశం నుంచి ఎవరో దిగొచ్చి చెప్పక్కర్లా, మరణమే సాక్ష్యంగా చెబుతుంది. మరణించినప్పుడు నేనని భావించిన నా శరీరము, నా కన్ను, నా ముక్కు, నా చెవి సర్వము ఇక్కడే ఉన్నాయి, అవి ఎక్కడికి పోలేదు. ఏం పోయింది అంటే దానిలో శక్తి లేదు, దాన్నే ప్రాణశక్తి అన్నాడు. శక్తి లేకపోతే ఇది కదలలేదు అనడానికి సాక్ష్యం మరణం. మానవ జాతి మొత్తానికి ఇంతే. శక్తి ఉండి కదులుతున్నప్పుడు గ్రహించబడిన విషయాలన్నీ మళ్ళీ శక్తి ఉండి కదలటం చేత, శక్తితోనే కదపబడటం చేత, శక్తి ఉండటం చేత అనుభవాలుగా అనిపిస్తున్నది. అంటే జడ పదార్థము శక్తి కలిసినప్పుడు జడమునకు చైతన్యత రావటం వలన, ఆ చైతన్యత శక్తిదే కానీ జడమునకు రావటం వలన, శక్తి చైతన్యము అంటే జడము చైతన్యము శక్తి కలిసిపోవటం వలన ఆ చైతన్యతలో అనుభవంగా అనిపిస్తున్నది. పెట్రోల్ ఉంటే బండి నడిచినట్టు అంతే. పెట్రోల్ లేకపోతే బండి నడవదు. బండి లేకుండా పెట్రోల్ ఉన్నా కుదరదు, పెట్రోల్ లేకుండా బండి ఉన్నా కుదరదు. మంది అంతే. శరీరం లేకుండా ప్రాణశక్తి ఉన్నా కుదరదు, ప్రాణశక్తి లేకుండా శరీరం ఉన్నా కుదరదు. రెండింటి కలయిక వలన పెట్రోలు బండి కలిస్తే బండిని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం, పెట్రోలు వాహనము కలిస్తే వాహనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం, కరెంటు బల్బు కలిస్తే వెలుగుతుంది. అలాంటి ప్రక్రియ మన శరీరంలో జరుగుతుంది. అందువలన ఇక్కడ మూలాధారం ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే మళ్ళీ ఈ శరీరాన్ని ఇసిరిపారేయటమే. అయితే ఈ ప్రాణశక్తి జడత్వంతో కలిసినప్పుడు, శరీరం అనే జడత్వంతో కలిసినప్పుడు అనుభవ భావాలు కలుగుతున్నాయి. ఆ అనుభవ భావాలని మనసు అన్నాం. అనుభవించాం, ప్రాణశక్తిలోకి వచ్చినాయి. అవి ప్రాణశక్తి ఎప్పుడైతే వాటిని ముట్టుకుందో, ప్రాణశక్తి ఎప్పుడైతే కలయిక జరిగిందో అవి సజీవత్వాన్ని పొందేసినాయి. ఎందుకంటే ప్రాణశక్తి సజీవమైనది కనుక. అయితే ఎలా పొందిని? పదార్థములు నశించిని, పదార్థ గుణములు, పదార్థ రూపములు, పదార్థ సంబంధిత స్వభావములు, రుచులు గిచులు ఏవైతే అవన్నీ భావరూపంలో ఉండిపోయినాయి. భావరూపంలో ఎందుకు ఉండిపోయినాయి అంటే అసలు శక్తికి రూపం లేదు, శక్తికి రూపమే లేదు. శక్తి ఊరికనే చైతన్యం అంతే. కానీ జడత్వంతో కలవటం వలన శక్తి జడత్వాల కలయిక వలన, శక్తి జడత్వాల కలయిక వలన అనుభవ భావం కలుగుతుంది నేను అని. శక్తి జడత్వాల కలయికతో కలిగిన అనుభవ భావమే అటు శక్తి కానీ ఇటు జడత్వము కానీ భావస్థితి. పోనీ అది జడత్వం అందామా అంటే ఆ భావస్థితిలో పదార్థం ఉండదు. పోనీ దాన్ని శక్తి అందామా అంటే అందులో రూపాలు ఉన్నాయి. శక్తిలో రూపాలు ఉండవు, భావాలు ఉండవు. చాలా చిత్రంగా ఉంటుంది. అది మధ్యస్థితి, అదే మనసు. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇదే ఆధ్యాత్మిక చదువు. మనసు అంటే చైతన్యత ఉంది,
జడత్వానికి సంబంధించినటువంటి గుర్తుంది. అలాంటి జడత్వంగా పదార్థం లేదు. అక్కడ జడత్వంతో పొందిన అనుభవం గుర్తుగా ఉంది, అనుభవాలు ఉన్నాయి. నిజంగా జడత్వమైన పదార్థం లేదు, కానీ పదార్థం ఉందన్న భ్రాంతి ఉంది. అంటే అదే గుర్తు. పదార్థాలకు సంబంధించినటువంటి రంగు, రుచి, వాసన అలాంటివన్నీ ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే అద్దం ముందు మనం నుంచున్నాం, అద్దంలో మన ప్రతిబింబం ఉంది. ఇప్పుడు అద్దంలో ఉన్న మన ప్రతిబింబం నిజమేనా? కాదు. మరి ఏమి నిజం? అద్దం ముందు నుంచున్న నేను నిజం. మరి ఆ ఎదురుగా నేనే కనపడుతున్నానే, అచ్చం నాలాగానే ఉంది, అసలు ఏం తేడా లేదే. అవును, నువ్వే, ఏం తేడా లేదు. మరి అదేంటి? అక్కడెవరు? నేను కదిలితో కదులుతున్నారు, నేనేం చేస్తే చేస్తున్నారు, నా ప్రతిబింబం అన్నీ చేస్తుంది. అది అద్దము యొక్క లక్షణము, అది నీ ప్రతిబింబము మాత్రమే, నువ్వు కాదు. అక్కడ నువ్వు లేవు, అస్సలు లేవు. అద్దము యొక్క లక్షణము చేత నీ బింబము ప్రతిబింబముగా కనిపిస్తుంది. అది ఉన్నా లేనట్టే, దాంతో ఉపయోగం లేనట్టే. అలాగే మనసులో ఉన్నవన్నీ కూడా, జాగ్రత్తగా రండి, మనసులో ఉన్నవి కూడా అన్నీ కూడా అద్దములో ప్రతిబింబముల వలె ఉన్నాయి. అద్దములో ప్రతిబింబముల వలె ఉన్నాయి. అయితే అవి గుర్తొచ్చినప్పుడు ఇంతకుముందు మనం అనుభవించాం కనుక, ఈ శరీరం నేను అనుకుంటున్నాం కనుక అవి అనుభవించాలని మనం అనుకుంటున్నాం. కాదు, అవి అద్దములో ప్రతిబింబములు, వాటికి అసలు విలువ లేదు. అద్దములు ప్రతిబింబములు నిజంగా ఇంతకుముందు పదార్థాన్ని అనుభవించాం, అది నిజం. ప్రతిబింబం నిజం కాదు. ఇంతకుముందు స్త్రీ పురుషుల కలయిక జరిగింది, అది నిజం. ప్రతిబింబం నిజం కాదు. శబ్దస్పర్శ రూపరసగంధములతో ఇంతకుముందు నువ్వు పదార్థములతో సంయోగం చెందినప్పుడు పదార్థం నిజం, దాని ప్రతిబింబం నిజం కాదు. అందుకని మనసు నిజం కాదు. కానీ మనసు నిజం అనుకొని ఆ భావోత్పత్తి, అంటే మనసులో ఏ భావం కలుగుద్దో దానికి లోనైపోతున్నాం. భయం అయితే భయానికి లోనైపోతున్నాం, దుఃఖం అయితే దుఃఖానికి లోనైపోతున్నాం, సుఖం అయితే సుఖానికి లోనైపోతున్నాం, కోరిక అయితే కోరిక తీర్చుకోవాలని పరుగులు పెట్టేస్తున్నాం. ఆశ, అత్యాశ, దురాశ, ఇలా మనసులో ఏ ఉంటే మంచి చెడులు వాటి నిజం అనుకొని వెళ్ళిపోతున్నాం. కానీ అవి అద్దములో ప్రతిబింబములు. సరే, అద్దములో ప్రతిబింబములు కదా, ఓకే. మరి అద్దం ఏంటి ఇక్కడ? మనసు అద్దమా? కాదు, మనసే ప్రతిబింబములు. ప్రతిబింబములు అనేకము, అనేకంగా అనుభవించాం. అంటే అనేకం చూసాం, అనేకం విన్నాం, అనేకం వాసన చూసాం, అనేకం రుచి చూసాం, అనేకం మాట్లాడాం, అనేక స్పర్శలు అనుభవించాం, అనేక సార్లు అనేక కోరికలు తీర్చుకున్నాం, అనేక అవసరాలు తీర్చుకున్నాం, లక్షల కోట్లు. ఓకే, ఈ అనుభవాలన్నీ అనుభవించింది ఎవరు? శరీరం. మరి ఈ అనుభవాలతో ఏర్పడినటువంటి మనసులో మరి ఆ ప్రతిబింబాలు ఏంటి? ఇక్కడ అర్థం ఏంటి? మనసు ప్రతిబింబాల సమూహము, అర్థము ప్రాణశక్తి. ప్రాణశక్తి అనే అర్థంలో ఈ ప్రతిబింబాలన్నీ ఉన్నాయి. ఇక్కడ అర్థం ప్రాణశక్తి. ప్రతిబింబాలు ఉన్నటువంటి ప్రాణశక్తి ఏది ఉందో అది మనసు. మరి ప్రతిబింబాలు లేకుండా ప్రాణశక్తి ఉందా అండి? ఉంది. ఎందుకు లేదు? అసలు ప్రాణశక్తి విస్తృతిని ఒకసారి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ముందు మనసు విస్తృతిని తెలుసుకుంటే ప్రాణశక్తి విస్తృతి తెలుస్తుంది. ఇప్పుడు మనసు శరీరం ఎంత ఉంది, ముందు శరీర విస్తృతి తెలుసుకుందాం. మన శరీరం ఎంత ఉంది? ఎవరిదైనా ఊరికి సుమారుగా 6 అడుగులు ఎత్తు, 2 అడుగులు వెడల్పు అనుకోండి, అంతే. 6, 2 మన శరీరం. అప్పుడు మన భావనను బట్టి మన మనసు ఎంత ఉండాలి? దీని లోపల ఉండాలి, దీనికంటే చిన్నగా ఉండాలి. అంటే నా మనసు నా లోపల ఉందంటున్నాగా, మన భావన అది. కానీ యథార్థముగా అది అలా లేదు. నీ శరీరము కంటే పెద్దగా, నీ శరీరాన్ని దాటి వ్యాపించి ఉంది. యథార్థం అది, సత్యం అది. కానీ మరి నాకెందుకు అది కనపడతలేదు, నాకెందుకు అది తెలియట్లేదు అంటే మనసుకు రూపం లేదు. ఎందుకు రూపం లేదంటే మనసు ప్రాణశక్తిలో, మనసు అనేది ఎక్కడ ఏర్పడింది? ప్రాణశక్తిలో ఏర్పడింది. ప్రాణశక్తికి ఏ రూపం లేదు. ప్రాణశక్తి నిర్గుణము, నిరాకారము, దానికి ఏ రూపం లేదు. శక్తికి అసలు రూపమే లేదు, దానికి ఏ గుణం లేదు, ఏ స్వభావం లేదు. ఇప్పుడు మనసు ఎక్కడ ఏర్పడింది? మనసు ప్రాణశక్తి అనేటువంటి అద్దములో ప్రతిబింబిస్తుంది. ఎందుకు ప్రతిబింబిస్తుంది? ప్రాణశక్తి సజీవం కనుక. ఇప్పుడు అద్దంలో మన ప్రతిబింబం ఎందుకు కనపడుతుంది?
అద్దము యొక్క లక్షణం అది. ఏదొచ్చినా ప్రతిబింబిస్తుంది, మన్నే కాదు. దానికేం ఇంట్రెస్ట్ లేదు. ఈయనే చూపించాలి, మా ఓనర్ గారు ఈయనే కొనుక్కున్నారు కనుక ఈయన బొమ్మని చూపిద్దాం, వేరే బొమ్మను చూపించడం అని దానికి ఏం లేదు. మీరు ఎక్కడ పెట్టినా దాంట్లో ప్రతిబింబం ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది. దాని ఎదురుగా ఏముందో అదే ప్రతిబింబం. మీరు వెళ్ళి నుంచుంటే మీరు లేకపోతే ఎదురుగా గోడ ఉంటే గోడే కనపడుతూ ఉంటుంది, బొమ్మ ఉంటే బొమ్మే కనపడుతూ ఉంటుంది. ప్రతిబింబించటం అనేది అద్దము లక్షణము. ఎలాగో ప్రాణశక్తి యొక్క నిర్గుణ నిరాకార ప్రాణశక్తి యొక్క లక్షణం చైతన్యము. ఆ చైతన్యము జడము అనేటువంటి మన శరీరముతో కలిసి కలవటం చేత చైతన్యత మన శరీరానికి వచ్చింది. ఆ చైతన్యతతో శరీరం అనుభవించిన అనుభవాలన్నీ ప్రాణశక్తితోనే అనుభవించడం జరిగింది కనుక. ఎందుకని చైతన్యత దేని వలన వచ్చింది? ప్రాణశక్తి వలన వచ్చింది కనుక ప్రాణశక్తిలో అవన్నీ అద్దములు ప్రతిబింబముల వలె ఉండిపోయినాయి. కానీ దాని లక్షణము సజీవత్వము గనుక చైతన్యతకు అంటే ప్రాణశక్తికి నశింపు లేదు కనుక అవి నశింపు లేకుండా భావరూపంలో స్థిరపడినాయి. కానీ దానికి ప్రాణశక్తికి రూపము లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, స్పర్శ లేదు కనుక భావములు కూడా అలాగే ఉండిపోయినాయి. అది భావస్థితి. ఇప్పుడు మన శరీర స్థితి, శరీరం ఎంత ఉంది అన్నప్పుడు 6-2. ఓకే. మనసు ఎంత ఉంది అన్నప్పుడు మనసులో పడుతున్న విషయాలను బట్టి తీసుకోవాలి. మన మనసులో ఎన్ని విషయాలు పడుతున్నాయి ఆ విషయాలను బట్టి దాని సైజు ఎంతో ఊహించుకోవాలి. ఎందుకని అది భావాత్మకమే కాబట్టి దాని భావంతోనే తెలుసుకోవాలి. ఎందుకని పదార్థంలో ఉంటే దాన్ని కొలవచ్చు, పదార్థంలో ఉంటే దాని సైజు తెలుసుకోవచ్చు. జాంకాయ ఎంత ఉంది, యాపిల్ ఎంత ఉంది, బస్సు ఎంత ఉంది, రైలు ఎంత ఉంది, అలా పదార్థాలుగా ఉంటే అన్నీ తెలుసుకోవచ్చు. కానీ అది భావంగా ఇప్పుడు దానికి రంగు రుచి రూపం ఏం లేవుగా. కాబట్టి భావాన్ని భావంతోనే కొలవాలి. ఏంటి భావం? మనసులో ఎన్ని విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది నేను, ఈ శరీరం, ఇదంతా మనసులో ఉంది. అంటే ఎంత శరీరం మనసులో ఉంది, నా శరీరం అంతా మనసులో ఉంది. వీళ్ళంతా నా వాళ్ళందరూ మనసులో ఉన్నారు. ఇదిగో ఇవన్నీ నా సంపదలు, నా ఇళ్ళు, నా పొలాలు, నా బంగారాలు, నేను సంపాదించుకున్నాయి, నా వాహనాలు. నేను, నాది, నావి. నేను, నాది, నావి, నా వాళ్ళు, మొత్తం అన్నీ మనసులో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మనసులో ఉన్నాయి. ఇప్పుడు మనం తిరిగిన ప్రదేశాలు, మనం చూసిన ప్రదేశాలు, ఎన్నో ప్రదేశాలు చూసాం. ప్రదేశాలన్నీ ఎక్కడున్నాయి? మనసులోనే ఉన్నాయి. విమానాలు ఎక్కాం, విమానాలు ఎక్కడున్నాయి? మనసులోనే ఉన్నాయి. రైళ్ళు ఎక్కాం, రైళ్ళు మనసులోనే ఉన్నాయి. బస్సులు మనసులోనే ఉన్నాయి. వాహనాలన్నీ మనసులోనే ఉన్నాయి. రోడ్లు, ప్రదేశాలు మనసులోనే ఉన్నాయి. అనేక మంది మనం చూసిన మనుషులు, బంధుమిత్రులు మనసులోనే ఉన్నారు. అనేక రకాల పదార్థాలు మనం తిన్నవి, తాగినవి, చూసినవి మనసులోనే ఉన్నాయి. ఇలా ఎన్నో కోటాను కోట్లు మనసులోనే ఉన్నాయి. అవేగా మరి మనకి గుర్తులుగా ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలుసు, గుర్తు అనుభవించాను, సజీవత్వం వచ్చింది అంటే అవి గుర్తుగా ఉన్నాయి నా లోపల. అంటే నా మనసు అదేగా, మనసులోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇన్నింటిని తనలో ఉంచుకున్న మనసు సైజ్ ఎంత? విమానాలు, రైళ్లు, బస్సులు, మనుషులు, ఎంతమంది మనుషులు, మళ్ళీ నేను, నాది, నా వాళ్ళు, నా ఇల్లు మొత్తం గుర్తుంది, నా వస్తువులు మొత్తం గుర్తున్నాయి, నాకు సంబంధించిన అన్నీ గుర్తున్నాయి, నా కుటుంబ సభ్యులు గుర్తున్నారు. అసలు నేను నా మనసులో ఉన్నాను, నాది నా మనసులో ఉంది, నావి నా మనసులో ఉన్నాయి, నా వాళ్ళు నా మనసులో ఉన్నారు. నాకు తెలిసిన సమస్తము, నా ఇష్ట అయిష్టములు కూడా మనసులో ఉన్నాయి. నాకు నచ్చనోళ్ళు కూడా మనసులోనే ఉన్నారు, నా శత్రువులు కూడా మనసులోనే ఉన్నాయి. నాకు భయాన్ని కల్పించే క్రూర జంతువులు, విష జంతువులు కూడా మనసులోనే ఉన్నాయి. చెట్లు, పుట్టలు, చేమలు, గొట్టలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అన్నీ మనసులోనే ఉన్నాయి. తెలిసిందంతా మనసులోనే ఉంది, గ్రహించిందంతా మనసులోనే ఉంది. ఇప్పుడు మనసు సైజు ఎంత ఉండాలి అంటే మళ్ళీ దీన్ని భావంతోనే తెలుసుకోవాలి. ఎందుకని? అక్కడ రూపం, రంగు, రుచి, వాసన లేవుగా, పరిమాణం లేదుగా. కాబట్టి భావాన్ని భావంతోనే తెలుసుకోవాలి. ఎంత ఉండాలి అంటే అసలు ఒక రైలు మనసులో ఉందంటే రైలు సైజ్ ఎంత, విమానం సైజ్ ఎంత, బస్సు సైజ్ ఎంత, అనేక మంది మనుషులు మనసులో ఉన్నారంటే, మనసులోనే ఉన్నారంటే మనుషుల సైజులు ఎంత, పదార్థముల సైజులు ఎంత, విషయాల సైజులు ఎంత, దృశ్యముల సైజులు ఎంత, మనం గ్రహించినటువంటి అన్నింటి సైజులు ఎంత. మరి 6-2 శరీరం లోపల అంత చిన్న 6-2 లోపలే ఇమిడిపోయినటువంటి, ఒకవేళ 6-2 అనుకుందాం పోనీ, ఇమిడిపోయినటువంటి మనసు ఉంటే
అందులో ఇన్ని పడతాయా? 6-2లో పట్టిన అన్నీ పట్టాలిగా. మరి ఇన్ని పడుతున్నాయి అంటే మనసు సైజ్ అంత నెంబర్ 1. ఇన్ని పట్టినా ఎక్కడైనా ఇరుకైనట్టు కానీ, బరువు అయినట్టు కానీ, లేదా ఇంకా పట్టవు అన్నట్టు కానీ, ఇక చాలు అన్నట్టు కానీ ఎక్కడైనా అనిపిస్తుందా మనకి? అనిపించకపోగా ఇంకా అనుభవిద్దాం, ఇంకా పరిగెడదాం, ఇంకా సంపాదిద్దాం, ఇంకా కోరికలు ఇంక తీర్చుకుందాం, ఇంకా 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 అని ఇంకా అది ఇంకా ఉరకులు పరుగులు వేయిస్తుంది. అంటే ఎన్నైనా పడతాయి లోపల, ఇంకా తెచ్చేయి లోపల వేసేయని మొత్తం సృష్టి అంతా పెట్టేస్తుంది అందులో, ఒకవేళ తెలుసుకోగలిగితే. ఎందుకని మనకి అసలు ఇప్పుడు వరకు వేసినవే అనంతంగా ఉన్నాయి. ఎన్ని లోపలికి వేసామో, ఎన్ని గుర్తున్నాయో. అంటే మనకి అవసరమైనవి, అవసరం లేని రోడ్లు, పట్టణాలు, నదులు, సముద్రాలు, ఇలా మొత్తం తీసుకోండి. మనుషులు, జంతువులు, చెట్లు అన్నీ మనకు సంబంధించినవి, మనకు అవసరం ఉన్నాయి, మనకు అవసరం లేని, మనం చూసినవి అన్నీ, విన్నవి అన్నీ. ఎన్ని లోపలుంటే ఆ మనసుకి ధూళి కణమంత బరువు కూడా లేదు. ఎక్కడైనా బరువుగా ఉందా? పోనీ ధూళి కణం అంత లేదు. పోనీ ఇరుకుందా? అస్సలు లేదు. ఇంకా ఎన్నైనా వేసామంటుంది. కోరికలు అదేగా. ఇప్పుడు ఇరుకైతే ఏమయ్యేదండి? కోరికలు ఆగిపోయాయి. బరువు అయితే ఏమయ్యేదో తెలుసా? వద్దొద్దు, బరువు అయిపోయింది, ఇంక వద్దు బాబోయ్, కోరికలు వద్దని వాళ్ళం. మనసు ఇరుకు బరువు అయి ఉంటే మనమే కోరికలు ఆపేసేవాళ్ళం. అన్ని కోరికలు వెనకాల పడేవాళ్ళం కాదు, అసలు మనమే ఆపేసేవాళ్ళం. నాకు వద్దండి బాబు, ఇంక ఈ కోరికలు చాలు, నా వల్ల కాదు, నేను ఇన్ని అనుభవించలేను బాబోయ్, పెంచుకున్న కొద్దిగా బరువు ఎక్కువైపోతుంది, ఇరుకు ఎక్కువైపోతుంది, లోపల టైట్ అయిపోతుంది బాబు, అసలు ఊపిరాడి సావట్లేదు, మనసు గందరగోళం అయిపోతుంది అనేవాళ్ళం. దానికి అదేం లేదు, అనుభవించకపోతే గందరగోళం అవుతుంది. అది ఇంకా అంటుంది. అది ఎన్నేసినా పర్వాలేదు, అసలు మనకేం ఇంతవరకు పడింది ఏమీ లేదు, అసలు బరువే లేదు, నువ్వేం పెద్ద బరువు వేసి చావలేదు, ఇంకా అనుభవించి ఇంకా ఏమంటుంది. అది నువ్వు ఎన్నేసినా నాకు తరగదంటుంది. అది నువ్వు ఎన్నేసినా నాకు సంతృప్తి కలగట్లేదు, అసలు వేసేసే, అసలు చిన్న బరువు కూడా అవ్వలేదు, చిన్న ఇరుకు కూడా అవ్వలేదు, నింపేసేనని అంటుంది. అది అంటున్నదే కోరికలు. అవే కోరికలు, అవే ఆశలు, అవే అత్యాశలు, అవే దురాశలు, అవే దుర్మార్గాలు, అవే చెడులు. ఎన్నేసినా పర్లేదు అంటుంది. సరే, ఇవన్నీ విషయానికి చెప్పుకున్నప్పుడు మనసు పరిధి ఎంత అంటే, మనసు విస్తృతి ఎంత? శరీర విస్తృతి లేక 6-2తో ఆగిపోయింది అది అంటే లేదు. మనసు అనంతము. మీరు గమనించండి, మనసు అనంతము. ఎన్ని వేసినా ఓకే. మనసు అనంతం అంటే ఎన్ని పడినా ఇంకా ఏమంటానే ఉంది, ఎన్ని వేసినా ఇంకా ఏమంటానే ఉంది, అన్నీ గుర్తున్నాయి లోపల. కాబట్టి దానికి ఇంత నేను చెప్పలేక అనంతం అని పదం వాడాను. అయితే అసలు ఈ మనసు ఎలా ఏర్పడింది? ప్రాణశక్తి చేత కదా. కాబట్టి ప్రాణశక్తి లక్షణం ఏమై ఉండాలి? అనంతమై ఉండాలి. ప్రాణశక్తి శరీరంతో కలిసినప్పుడు 6-2గా నేననిపించి దాన్ని చైతన్యపరిచి కదిలి జడ పదార్థమైన శరీరం కదిలి 6-2గా నేను అనిపిస్తుంది. ఎందుకని నిజంగా పదార్థం సైజు అంతే ఉంది, జాంకాయ సైజు ఇంతే ఉంది, యాపిల్ సైజు ఇంతే ఉంది, నేను కట్టుకున్న ఇల్లు సైజు ఇంతే ఉంది, నేను కొనుక్కున్న కుర్చీ సైజు ఇంతే ఉంది, నేను కొనుక్కున్న ల్యాప్టాప్ సైజు ఇంతే ఉంది. పదార్థాలన్నిటికీ సైజులు ఉన్నాయి, మనుషులందరికీ సైజులు ఉన్నాయి. ఇది ప్రాణశక్తి చైతన్య జడ పదార్థంతో కలిసినప్పుడు కలిగిన నేననే భావన. ఇదిగో ఈ శరీరం నేననిపిస్తుంది. శరీరం అనుభవించినటువంటి విషయాలు ప్రాణశక్తితో కలిసినప్పుడు అది మనసు అయింది, మనోభావన. అది అనంతంగా ఎన్నైనా పడతానే ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రాణశక్తి అనంతం కనుక. నువ్వు ఎన్నేసినా ఓకే, కానీ నువ్వు ఎన్ని వేయగలవు? నువ్వు ఎన్ని వెయ్యగలవు? ప్రపంచం అసలు ఎంత ఉంది, ఎంత విశాలంగా ఉంది నీకు తెలుసు? అంత చూసావా? ప్రపంచంలో అంటే విశ్వంలో 0.111111 ఎక్కడికో చివరికి వెళ్ళి ఒక చిన్న 1 తీసుకొని అంతన్నా చూసావా? నువ్వు అంతన్నా విన్నావా విశ్వాన్ని? అంతన్నా వాసన చూసావా? అంతన్నా గ్రహించావా, అనుభవించావా విశ్వాన్ని? లేదుగా. నువ్వు అనుభవించింది మొత్తం విశ్వంతో పోల్చుకుంటే నువ్వు అనుభవించింది ధూళికణం అంత కూడా ఉండదు. అదే అంత మనసు అయితే అసలు విశ్వం ఎంత ఉందో ఒకసారి చూడు. విశ్వమంతా ప్రాణశక్తి అన్నప్పుడు ప్రాణశక్తి ఎంత? ఇప్పుడు మనసు ఎంత అంటే మనసే అనంతం మన రేంజ్కి, మన శరీర రేంజ్కి. కానీ మనసు ఎలా ఏర్పడింది? మనం అనుభవించిన విషయాలు, శరీరంతో అనుభవించిన గ్రహించిన విషయాలు
ప్రాణశక్తిని చేరి సజీవత్వాన్ని పొంది భావరూపంలో ఉండిపోయిన ఆ విషయ గుణాలు, ఆ విషయ స్వభావాలు, అవి లోపల భావాలుగా ఉండిపోయినాయి. ఎందుకు ఉండిపోయినాయి అంటే ప్రాణశక్తితో కలిసింది ఏదైనా సజీవత్వం అయిపోద్ది కనుక అది సజీవత్వాన్ని పొందినయ్యాయి. అందుకని ఉండిపోయినాయి గుర్తులుగా, జ్ఞాపకాలుగా. మనసే మనం గ్రహించినటువంటి ఇన్ని విషయాల మనసే మన శరీర పరిణామంతో పోల్చుకుంటే, మన శరీర పరిమాణంతో పోల్చుకుంటే అనంతంగా కనబడుతుంది. కానీ నేను అనుభవించిన విషయాలన్నీ, గ్రహించిన విషయాలన్నీ అసలు విశ్వం ఎంత ఉంది అంటే అసలు మొత్తం భూమినే మనం చూడలేదు. అసలు మొత్తం భూమి మీద ఉన్నాయో మనకు తెలియదు. భూమి లాంటి గ్రహాలు, గోళాలు విశ్వములో కోటాను కోట్లు ఉన్నాయని చెప్పారు. అంటే కోటాను కోట్లు అంటే ఏంటి? లెక్కించడానికి వీలు లేనన్ని ఉన్నాయి నాయన, లెక్క కుదరదు అసలు. అందుకని కోటాను కోట్లు అని చెప్పేసామన్నారు. మనకు అసలు ఒక భూమి మీద ఉన్నవే పూర్తిగా చూడలేదు, భూమి మీద ఉందంటూ 1% కూడా చూడలేదు, గ్రహించలేదు, అనుభవించలేదు. అదే అనంతమైన మనసు అయినప్పుడు ఇప్పుడు ప్రాణశక్తి అంటే విశ్వం విస్తృతి ఎంత, విశ్వశక్తి విస్తృతి ఎంత? విశ్వశక్తి ప్రాణశక్తి. అన్నింటిలోనూ ప్రాణశక్తి ఒకటే. చెట్లలో, పుట్లలో, గుట్లలో, మనుషుల్లో, జంతువుల్లో, గ్రహాల్లో, గోళాల్లో, నక్షత్రాల్లో అంటే చైతన్యత అనేది ఎంత దూరం ఉందో అంత దూరము ఉన్న ప్రాణశక్తి ఒకటే. మొత్తం విశ్వం అంతా అదే. అప్పుడు ప్రాణశక్తి ఎంత తెలియదు, అనంతం అనేసారు. కానీ మనసుని ప్రాణశక్తిని మళ్ళీ భావంతో పోల్చి చూసినప్పుడు, ఇక్కడ భావంతో, ఎందుకంటే ఇంకా ఆకారాలు దాటేసాం, ఆకారం శరీరం వరకే ఉంటుంది, పదార్థాలు శరీరం వరకే ఉంటాయి, శబ్దస్పర్శ రూప రసగంధములు శరీరం వరకే ఉంటాయి, మనసుకి ప్రాణశక్తికి ఉండవు. కానీ ఊహలో, ఊహ ద్వారా, భావం ద్వారా తెలుసుకోవచ్చు. అదే జ్ఞానము. నేను అనుభవించిన మనస్సే అనంతంగా నాకు అనిపిస్తుంది, బరువు అనిపించట్లేదు, అందులో ఎన్నో పడుతున్నాయి, ఎరుక అనిపించట్లేదు. అలాంటప్పుడు ఇలాంటి మనసులు, నా మనసే కాదు, ఇలాంటి మనసులు మనుషులు ఉన్నారు. ఇప్పటి వరకు భూమి మీద ఎంతమంది పుట్టారో, ఎంతమంది చచ్చారో, ప్రస్తుతం ఉన్నోళ్ళు 800 కోట్ల మంది. ఎన్ని కోటాను కోట్ల మంది పుడుతున్నారో, చనిపోతున్నారో, అందరి మనసులు ప్రాణశక్తిలోనే ఉన్నాయి. చెట్లు, పొట్లు, గొట్లు, నదులు, సముద్రాలు, కొండలు, జంతువులు, అన్నిటికి సంబంధించినటువంటి అన్ని మనసులు ప్రాణశక్తిలోనే ఉన్నాయి, అన్ని ప్రాణశక్తిలోనే ఉన్నాయి. అప్పుడు ప్రాణశక్తి ఎంత అంటే మనసునే అనంతం అనేసినాక ప్రాణశక్తికి ఏ పదం వాడాలి అసలు? అంటే దానికి అనంతం అనే పదం తప్ప ఇంకో దారి లేదు. ఎందుకంటే మనకు తెలియదు, ఉన్న ఆఖరి పదం అదే. మనకి అనంతము ఎంత ఉందో మాకు తెలియదు, ఉన్నదంతా అదే. ఉన్నదంతా అదే, ఎంత ఉందో మాకు అస్సలు తెలియదు, ఎప్పటికీ తెలుసుకోలేం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏమీ లేదు, ప్రాణశక్తి నీలో ఉందని నీకు తెలుస్తుందిగా. ప్రాణశక్తి లేకపోతే నువ్వు దేనికి పనికిరావని కూడా తెలుస్తుందిగా. శరీరం జడ పదార్థం అని తెలుస్తుందిగా, ఆ జడం చనిపోతుందని తెలుస్తుందిగా, చనిపోవడమే ప్రాణశక్తికి నిదర్శనం అని తెలుస్తుందిగా. కాబట్టి మళ్ళీ ఇప్పుడు బయటది వదిలేద్దాం, ఇక మనసును వదిలేద్దాం. మనసు అనంతం అయిపోయింది. అయితే మనసు అన్నప్పుడు ప్రాణశక్తితో కలిసిన విషయాలు మనసు అంతే. మరి ప్రాణశక్తిలో కలవని విశ్వం అనంతంగా ఉంది. ప్రాణశక్తి అనంతంగా ఉంది, ప్రాణశక్తిలో కలిసింది మన మనసు. ఎవరి మనసులు ఎవరయ్యా అంటే ఏంటి? ఎవరి ప్రాణశక్తిలో వాళ్ళు ఏం కలుపుకున్నారో అది వాళ్ళ మనసు. ఇప్పుడు చెట్లకో మనసు ఉండొచ్చు, జంతువులకో మనసు ఉండొచ్చు, నదులకి, సముద్రాలకో మనసు ఉండొచ్చు, అంటే వాటర్ కంటెంట్ అంతా ఒక రకమైన మనసు ఉండొచ్చు, కొండలో, గొట్టలో, భూమి దానికి అంతటికీ ఒక రకమైన మనసు ఉండొచ్చు. పంచిపోతాలే కదా. పంచిపోతాలు ఏంటి? ఆకాశము. ఆకాశం మొత్తం ఆత్మశక్తి, దానికి అసలు మనసు ఉండదు, అదే సర్వవ్యాపక ప్రాణశక్తి. ఇది జ్ఞానం తెలుసుకున్నాక తెలుస్తుంది. అయితే ఇందులో ముందే చదువుకున్నాను కాబట్టి, చదువుకుంటూ వెళ్తున్నాను కాబట్టి విషయం చెప్పేస్తున్నాను, నాకు అనుభవం అవ్వాల. మనం అంటున్న ప్రాణశక్తి ఏది ఉందో అదే ఆకాశము. అందరూ వాయువు, వాయు రూపాలకు సంబంధించిన అన్నిటికీ వాయువుకు సంబంధించిన మనసు ఉండొచ్చు. ఆ తర్వాత తేజస్సు, తేజస్సుకు సంబంధించిన అన్నింటికీ తేజో సంబంధిత మనసు ఉండొచ్చు. అంటే కేటగిరీస్ కదా. అలాగే జల సంబంధిత అన్నిటికీ జల సంబంధ మనసు ఉండొచ్చు. భూ సంబంధిత అన్నిటికీ భూ సంబంధిత మనసు ఉండొచ్చు.
మళ్ళీ ఇవన్నీ కలుస్తూ జీవులు ఏర్పడుతున్నాయి కదా, ఈ పంచభూతాల కలయికల చేత జీవులు ఏర్పడుతున్నాయి. ఎందుకు ఇవన్నీ కలవటం అంటే అన్నింటికీ ఆధారము చైతన్యత, ప్రాణశక్తి. అది ఎప్పుడు దానిలో చైతన్యం ఉంది, అందుకని కదులుతూనే ఉంటాయి, కలుస్తూనే ఉంటాయి. అలా కలవటం వలన మనుషులు ఏర్పడ్డారు, చెట్లు ఏర్పడినాయి, జంతువులు ఏర్పడినాయి, గ్రహగోళ నక్షత్రాలు ఏర్పడినాయి, అన్నీ ఏర్పడినాయి. వీటిల్లో మళ్ళీ ఏ జాతికి ఆయా మనసు ఉంటుంది. ఇప్పుడు మానవ జాతికి మనకు ఎలాంటి మనసు ఉందో మానవులందరికీ అలాగే మనసు ఏర్పడుతుంది. అలాగే వృక్షాలకు ఎలాంటి మనసు ఏర్పడుతుందో మనకు తెలియదు, కానీ వృక్ష జాతులన్నింటికి అలాంటి మనసు ఏర్పడుతుంది. అలాగే జంతువులకి ఏ జంతువులకి ఎలాంటి మనసు ఏర్పడుతుందో మనకు తెలియదు, కానీ ఆ జంతు జాతులన్నింటికి ఆయా జంతువుల యొక్క లక్షణములను బట్టి ఒక్కొక్క జాతికి అలాంటి మనసు ఏర్పడుతుంది. అలా అన్నింటికి మనసు ఏర్పడుతుంది. ఆ మనసు ఏర్పడే విధానం మనకు ఎలా ఉందో ప్రాసెస్ అలాగే ఉంటుంది వాటికి కూడా. అది మనకు తెలియదు, అంతే, మనకి తెలుసు. కాబట్టి మనసులన్నీ కూడా ప్రాణశక్తిలో ఉంటాయి. అవి ఏమేమి గ్రహించినవో అవి మాత్రమే ఉంటాయి, అంటే పరిమితంగా ఉంటాయి. పరిమితంగా ఉన్న మనసులే మన స్థాయికి అపరిమితంగా కనపడుతుంటే మొత్తంగా ఉన్న ప్రాణశక్తి వలన కదా సృష్టి నడుస్తుంది. అసలు సృష్టి అంతా ప్రాణశక్తిలో ఉంది, ప్రాణశక్తి వలన నడుస్తుంది. అన్నప్పుడు ప్రాణశక్తి ఎంత ఉంది అంటే ఇక ఊహించడానికి చెప్పడానికి అలవిగా అనంతం ఉంది. అదే అనంతము. ఎంత ఉంది? అనంతంగా ఉంది. ఎలా ఉంది? సర్వవ్యాపకంగా ఉంది, మొత్తం వ్యాపించి ఉంది. అదే ఎంత ఉంది అంటే అనంతంగా ఉంది. ఎలా ఉంది? సర్వవ్యాపకముగా ఉంది. దాని గుణములేంటి? నిర్గుణము, దానికి ఏ గుణము లేదు. దాని రూపం ఏంటి? నిరాకారము, దానికి ఏ రూపము లేదు. అది నిర్గుణము, నిరాకారము. పోలే దాని గురించి ఏమన్నా 4 మాటలు చెప్పండి. అనిర్వచనీయము, అది మాటలతో చెప్పడానికి కుదరదు. పోనీ దాన్ని ఎలా ఊహించుకోవచ్చో చెప్పండి. మనసుతో ఊహిస్తాం కదా, ఊహించుకోవచ్చు చెప్పండి. పక్కింటి ఆయన్ని, ఎదురింటి ఆవిడ్ని, వీళ్ళందరినీ మనసులో ఊహించుకుంటా ఉంటాం. మానసిక వ్యభిచారాలు బోల్డ్ చేస్తుంటాంగా, వాళ్ళు డబ్బులు దోసేసినట్టు, వీళ్ళు డబ్బులు లాగేసినట్టు. అలా చెప్పండి పోనీ. అదే అవాంగ్మానస గోచరము, మనసుతో కూడా ఊహించడానికి కుదరదు. ఎందుకని? మనసులకే ఆధారమైంది అది. మనసు ఎలా ఏర్పడుతుంది? శరీరము బాహ్యమైనటువంటి పదార్థాలని శరీరం అనే పదార్థం అనుభవించటం వలన ఈ మనసు ప్రాణశక్తిలో ఏర్పడింది. అంటే మనసుకు మూలం ఏంటి? ప్రాణశక్తి. అప్పుడు మనసు ప్రాణశక్తిని ఎలా తెలుసుకోగలదో? తెలుసుకోలేదు. కాబట్టి అవాంగ్మానస గోచరము తెలీదు. వాక్కులతో మనసుతో దాన్ని ఊహించలేం. మరి ఇప్పుడు ఏం చేయాలండి? నాయన ఊహించొద్దు, తెలుసుకోవద్దు, తెలుసుకునే ప్రాసెస్ ఆపే, శబ్దస్పర్శ రూపరసగంధముల ప్రాసెస్ ఆపే. అసలు అవన్నీ నువ్వు పదార్థాలతో చేసే పని, శరీరంతో చేసే పని. శరీరం అడక్కో, శరీరంతో చేసినవన్నీ మనసులో ఉన్నాయి కాబట్టి మనసుకు సంబంధించిన అడక్కో. మరి ఏం చేయాలండి? శరీర మనస్సులను ఆపేయి, శరీర మనస్సులను ఆపేయి. అప్పుడు నువ్వు ప్రాణశక్తిలోనే ఉన్నావు. ఆ స్థితిని అనుభవించంతే. ఎలా ఉంటుందండి? మళ్ళీ ఎలా ఉంటుంది అన్నావంటే శరీరానికి వచ్చావు, మనసుకు వచ్చావు. ఎలా ఉంటుంది అన్నావా, శరీర మనసులకు వచ్చావు. ఇలా ఉంటుందని చెప్పావా, శరీర మనసులకు వచ్చావు. ఇలా ఉండదు, అలా ఉండదు, శరీర భావన ఉండదు, మనోభావన ఉండదు, వెళ్ళి అందులో లయించిపో. దాన్ని లీనత అంటారు. లీనత అంటే ఏంటి? ఒక ఐసు గడ్డని నీళ్ళల్లో వేసాం, కాసేపటికి అది కరిగిపోయింది. ఇప్పుడు ఐసుగడ్డ అది లేదు, లీనమైపోయింది. దేంట్లో? నీటిలో. ఇప్పుడు ఐసుగడ్డ ఏమైపోయింది? నీరే అయిపోయింది. ఓకే. కొంచెం పంచదారని నీటిలో వేసాం, కాసేపటికి ఏమైంది? కరిగిపోయింది. ఇప్పుడు పంచదార ఏది? లీనమైపోయింది, కరిగి కలిసిపోయింది. ఎందులో? నీటిలో. ఇప్పుడు పంచదార ఏమైపోయింది? నీరే అయిపోయింది. కొంచెం ఉప్పుని వేసాం, కరిగిపోయింది, కలిసిపోయింది. అలా సపరేట్ ఎంటిటీ లేదుక. అలా ప్రాణశక్తి నువ్వు శరీర స్థితిని, మనోస్థితిని దాటి ప్రాణశక్తిలో కూర్చో. ప్రాణశక్తి ఎలా ఉంటుంది అనేదాన్ని ఊహించుకో. ఎవరైనా ఊహించి చెబితే అసలు నమ్మకం. ఎందుకని? ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అనేది ప్రాణశక్తులు లేదు. అది వెలుగులు చిమ్ముతూ ఉండదు, జ్యోతుల్లాగా ఉండదు, మెరుపులు మెరవదు. ఇవన్నీ నీ భ్రాంతులు. ఇప్పుడు ఏదో ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు వెలుగులు మనకు తెలుసు కాబట్టి ఆ వెలుగులను ఊహించుకుంటారు కొందరు. జ్యోతులు దీపాలు వెలిగిస్తాం కాబట్టి ఒక పెద్ద క్రియేటివిటీ, గ్రాఫిక్స్ వచ్చేసినాయి కాబట్టి అవన్నీ సినిమాటిక్గా చూడటం మనకు అలవాటు కాబట్టి అలా ఊహించుకుంటారు కొందరు. అనేక మంది దేవుడు దేవతలని ఎవరికాళ్ళు ఎవరి మతాలలో రూపాలు ఆళ్లే చిత్రకారులు తయారు చేసుకుని మూర్తులు పెట్టుకొని ఈ రూపం ఎలా అని దేవుణ్ణి దేవతల్ని అనేక మతాల్లో తయారు చేసుకున్నారు. వాటిని ఊహించుకుంటారు కొందరు.
ఇలా ఊహాత్మక భావరూపమంతా మానసిక స్థితి. అదే నువ్వు కదిలి ఏదైనా చేస్తుంటే అది క్రియాత్మక శరీర స్థితి. నువ్వు శరీర మనోస్థితులను దాటితే ఉండేది ప్రాణశక్తి స్థితి. ఎందుకని ప్రాణశక్తిలో ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఆయన వదిలేయాలి, ప్రాణశక్తిలోకి వెళ్ళిపో. ప్రాణశక్తిలోకి వెళ్తే ఏమవుతుంది? కరిగిపోవటం, కలిసిపోవటం, లీనమైపోవటం ఉంటుంది. ఏమి తెలియదు. తెలుస్తున్నంతసేపు అది మనసే, తెలుస్తున్నంతసేపు అది శరీరమే, తెలుస్తున్నంతసేపు అది మనసే, తెలుస్తున్నంతసేపు కదులుతున్నంతసేపు అది శరీరమే. అందుకని తెలియని స్థితి ఒకటి వస్తుంది నీకు, దాని అంతటా అది వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుంది? నువ్వు మనసుతో భావించుకోకుండా, శరీరంతో క్రియ చేయకుండా ఉంటే. నువ్వు భావించుకుంటున్నావా, మళ్ళీ నువ్వు వెళ్ళిపోయావు, నీ కల్పనాత్మకంలోకి వెళ్ళిపోయావు. అలా భావించుకునే విషయాలనే అనేక మంది సాధనా మార్గాలుగా తయారు చేశారు. సాధనా మార్గాలన్నీ మనసుకు సంబంధించినవే. మహిమలు, మాయలు, అద్భుతాలు, కల్పనలు, దేవుళ్ళు, మతాలు, మార్గాలు మొత్తం అన్నీ మనసుకు సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి. ఈ మార్గాలలో ప్రయాణించి ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అని ఒకవేళ చెప్పుకుంటూ చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకోవట్లే, మనం చెప్పుకుంటున్నాగా. శరీరంతో నేను చెబుతున్నా. నేను శరీరంతో చెప్పాలంటే మనసులోంచి భావించుకొని చెప్పాలి. మనసులో భావన పుట్టాలి, ఆలోచన పుట్టాలి. ఆ భావాన్ని శబ్ద రూపంలో మీకు చెబుతున్నా. అంటే శరీర మనస్సులతోనే చెబుతున్నా, మీరు శరీర మనస్సులతోనే వింటున్నారు. ఇలా మతాలన్నీ, మార్గాలన్నీ, గురువులందరూ, దేవుళ్ళందరూ, గ్రంథాలన్నీ, ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ, ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ, దైవీ గ్రంథాలన్నీ, మత గ్రంథాలన్నీ, మార్గాలన్నీ, మాతాజీలు, గురువులు ఎంతమంది ఎన్ని రకాలుగా ఎక్కడ చెప్పినా శరీర మనస్సులతో జరిగే ప్రక్రియ. దాన్ని అర్థం చేసుకోవటానికి ఒకవేళ మీకు సహకరిస్తే అద్భుతం, అందులో ఉంది, కాదని ఎవరన్నారు. కానీ అవన్నీ శరీర మనస్సుల ప్రక్రియలే. ఎవరో నీకు మోక్షం వచ్చేసిందంటే నమ్మబాక, నీకు మోక్షం వచ్చిందని నీకే తెలుస్తుంది. ఎలా తెలుస్తుందో తెలుసా? ఏమీ తెలియకపోవటమే. ఏమీ తెలియని స్థితిలో నువ్వు ఉండటమే నీకు మోక్షం రావటం. అనంతత్వపు భావన, ఏకత్వపు భావన తెలుస్తుంది. అంటే ఏంటి ఏకత్వపు భావన, అనంతత్వపు భావన? అంటే ఏదో పొడుగ్గా విశాలంగా ఉన్నాను, మొత్తం నేనే ఉన్నాను, అన్నీ నాలోనే ఉన్నాయి అని సినిమాల్లో విశ్వరూప సందర్శనం చూపిస్తారు. సినిమాల్లో అన్నీ ఆ విరాట్ పురుషుడు పెద్దోడు అయిపోయినట్టు, అందులో అన్నీ కలిసిపోతున్నట్టు, అందులోంచి బయటకు వస్తున్నట్టు. అలా ఏం ఉండదు, అలా ఏం ఉండదు. ఆకాశము వలే. ఆకాశం ఎలా ఉంది? ఏమీ లేదండి, ఖాళీ అండి అంటున్నాం. మన పక్కన ఉన్న ఖాళీ ఏంటి? ఆకాశమే. ఆకాశం అంటే నెత్తి మీద ఉంది కాదు, పైకి చూస్తే కనపడేది కాదు. మన చుట్టూ ఉన్న ఖాళీ అంతా ఆకాశమే. మొత్తం నువ్వు దేన్ని ఖాళీ అంటున్నావో అదే ఆకాశం, అది శక్తి. అది ఎలా ఉంది? ఏమీ లేనట్టుగా ఉంది. అంతే, నువ్వు కూడా ఏమీ లేనట్టు భావన ఉంటుంది అంతే. మరి ఏమీ లేనట్టుగా ఉంది అంటున్నాగా. మీరు గమనించండి, ఇక్కడే ఉంది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దీన్ని. ఆకాశం ఎలా ఉంది? ఏమీ లేనట్టుగా ఉంది, ఏమీ లేనట్టుగా ఉన్నది. ఉన్నది అంటే ఏంటి? అక్కడ ఒక సజీవత్వం ఉంది, ఎగ్జిస్టెన్స్ ఉంది. ఉన్నది అన్నది ఏదో ఉంది. అది ఎలా ఉందంటే ఏమీ లేనట్టుగా ఉంది. ఏమీ లేనట్టుగా ఉన్నది ఆకాశం. అలాగే మనసుతో భావించుకుంటున్నట్టు, శరీరంతో అనుభవిస్తున్నట్టు కాకుండా ఏమీ లేనట్టుగా ఉన్నానని ఎరుకుంటుంది. ఆ ఎరుక ఎవరికో చెప్పడానికి అనుకూలంగా ఉండదు, నువ్వు అనుభవించడానికి, అర్థం చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉండదు. కేవలం నీకు అదొక స్థితిగా ఆ స్థితిలో ఉండిపోతావు అంతే. అది తక్కువగాను ఎక్కువగాను, అంటే అనంతమని ఎక్కువగాను, లేదా పరిమితాన్ని తక్కువగాను అలా ఏం అనిపించదు అసలు. ఆ స్థితిని పొందితే కానీ తెలియదు. కానీ అది చనిపోయిన శవంలాగా ఉండదు, కదలని రాయిలాగా ఉండదు, జడత్వ స్థితిలాగా ఉండదు. అదొక సజీవత్వపు, ఏమీ లేనట్టుగా ఉన్నది అన్నట్టుగా సజీవత్వపు స్థితి ఉంటుంది. అది నీకు తెలుస్తూనే ఉంటుంది. అలా అని తెలియటానికి ఏం తెలుస్తుంది? ఊరికి ఉనికి తెలుస్తుంది. ఇప్పుడు జాంపండు ఉన్నట్టు, మనిషి ఉన్నట్టు, పుట్ట ఉన్నట్టు, గొట్టు ఉన్నట్టు, సూర్యుడు ఉన్నట్టు, చంద్రుడు ఉన్నట్టు, సముద్రం ఉన్నట్టు అలా తెలియదు నీకు భిన్నంగా. నీకు భిన్నంగా తెలిసేది ఏది ఉండదు. కనీసం ఇప్పుడు నేను ఈ శరీరం అని మనం అనుకుంటున్నామే అలా కూడా అనిపించదు. ఎందుకని? శరీరం ఉంది కనుక శరీరం అనిపిస్తుంది. అందులో శరీర దృశ్యం లేదు, పదార్థం లేదుగా. ఆత్మశక్తిలో, చైతన్యతలో, ప్రాణశక్తిలో పదార్థత లేదుగా. శబ్దస్పర్శ రూపరస గంధములేమి లేవుగా. ఓన్లీ సజీవత్వం ఉంది.
అంతే. ఆ సజీవత్వమునే ఎరుక అంటారు, ఆ సజీవత్వమునే అవేర్నెస్ అంటారు, ఆ సజీవత్వమునే సెల్ఫ్ అంటారు. అది ఎంత ఉంది, అంత ఉంది, ఇలా ఉంది, అలా ఉందని ఏమీ అనిపించని ఒక నిశ్చల స్థితి ఉంటుంది అంతే. ఏమీ అనిపించని ఒక నిర్మల స్థితి ఉంటుంది అంతే. ఏమీ అనిపించని ఒక ప్రశాంత స్థితి ఉంటుంది. ఉంటది అన్న స్థితి ఉంటుంది, ఉన్నది అన్న స్థితి ఉంటుంది, ఉన్నాను అన్న స్థితి ఉంటుంది. లేకపోవడం ఉండదు, కానీ ఇలా ఉంది అలా ఉంది అనేది ఉండదు. అది మనకు అర్థం అవడానికి, చదవడానికి అది అనంతమని, అఖండమని, అనిర్వచనీయమని, అవాంగ్మానస గోచరమని దానికి అనేక రకాలుగా చెప్పారు. కానీ అది అనుభవం మాత్రమే, అనుభవం కాని అనుభవం. అనుభవం అంటే ఏంటి? బెల్లం తిన్నట్టు, పంచదార తిన్నట్టు, స్త్రీ పురుషులు కలిసినట్టు, మనుషులు మాట్లాడుకున్నట్టు, సినిమాలు చూసినట్టు, ఏదో తింటే కలిగిన అనుభవం, ఏదో చూస్తే కలిగిన అనుభవం, ఏదో వింటే కలిగిన అనుభవం, ఏదో అనుభవిస్తే కలిగిన అనుభవం, శబ్దస్పర్శ రూపరస గంధముల అనుభవం కాదు. ఇటువంటి అనుభవాలు కానటువంటి సజీవత్వపు చైతన్యపు అనుభవం ఉంటుంది అంతే. జడ పదార్థంలాగా చచ్చిపోయినట్టుగా ఉండదు, చైతన్యతగా ఉన్న స్థితిగా ఉంటుంది అంతే. అలాంటి అనుభవం ఉంటుంది. దాన్ని అనుభవం కూడా అనకూడదు, అనుభవం కాని అనుభవం. కానీ అనుభవం అనకపోతే మనిషికి అర్థం కాదు. మనిషికి అర్థమయ్యే వరకు అనుభవం అనే చెప్పాలి. అనుభవం కాని అనుభవం, దృశ్యం కాని దృశ్యం, శబ్దం కాని శబ్దం, వాసన కాని వాసన, రుచి కాని రుచి, స్పర్శ కాని స్పర్శ, సజీవత్వపు స్పర్శ. సజీవత్వం అంతే. సజీవత్వం తాకుతూ ఉంటుంది, జీవత్వంతో ఉంటాను అంతే. జీవత్వం ఎలా ఉంటుంది? అదే ప్రాణశక్తి. దానికి రంగు రుచి వాసన ఏమీ లేదు, దానికి పరిమితి లేదు. అది అనంతము కాదు, చిన్నది కాదు. చిన్నది అంటే సూక్ష్మాది సూక్ష్మం అదే, పెద్దది అంటే ఘనాది ఘనం అదే. అది అసలు చిన్నదా పెద్దదా అని తాటి పుట్టదు, అసలు తాటే పుట్టదు. తాటి పుట్టాలంటే మనసు ఉండాలి. అందులో అనుభవం లేనప్పుడు తాటి పుట్టదు, భావం పుట్టదు, భావ ప్రకంపనలు ఉండవు. ఎందుకని? భావ ప్రకంపనలన్నీ మనసులోనే ఉంటాయి, మనసులో అనుభవించినవి ఉంటాయి. క్రియాత్మకమైనవన్నీ శరీర మనసులకు సంబంధించినవే. అది భావం కావచ్చు, శరీర కదలిక కావచ్చు. అందులో క్రియాత్మకత ఉండదు, సజీవత్వపు చైతన్యం ఉంటుంది, శాశ్వత చైతన్యం ఉంటుంది. అది నా అసలు స్థితి. ఇప్పుడు ప్రాణశక్తి సాధనకి ఎలా వెళ్ళాలి అంటే దీన్ని పరిశీలించుకో. ఇప్పుడు మనలో ఏ స్థితులు ఉన్నాయి? ఒకటి, నేను శరీరం, అది క్రియాత్మక స్థితి. శరీరం క్రియలు చేస్తుంది, జడ పదార్థం. ప్రాణశక్తి దాంతో కలవకపోతే అది ఏ క్రియ చేయలేదు, అది కదలలేదు, అది చచ్చిపోయినట్టు. అలాగే ఉంచుకుంటే పోన్లే మా నాన్న శరీరం, మా అమ్మ శరీరం, మా ఆవిడ శరీరం, మా ఆయన శరీరం, మా అబ్బాయి శరీరం అని అలాగే ఉంచుకుంటే అది కుళ్ళిపోద్ది, వాసన వస్తుంది, భరించలేం. కాబట్టి దాన్ని తీసుకెళ్ళి కాల్ చేస్తావా, పూర్తి చేస్తావా, ఏదో ఒకటి చేయాల్సిందే. కాబట్టి దీంతో తేలిపోయింది ఏంటి? శరీరం జడ పదార్థం. కానీ శరీరాన్ని వాడుకొని ఉండేలా సృష్టి చేసిన అద్భుతం. సృష్టి చేసినటువంటి విధానాన్ని ఎలా తప్పించుకోవడం కుదురుద్ది? మన ఎవరు కావాలని మాయ చేయలే, అది ప్రాణశక్తి లక్షణం. మొత్తం ఉన్నదంతా ప్రాణశక్తే, అది ప్రాణశక్తి లక్షణం. అది తనలో తాను పంచభూతాత్మకంగా కదులుతుంది. దాని లక్షణాలు, దాని గుణాలు పంచభూతాత్మకంగా తనలో తాను ఉంది. పంచభూతాలు దాని స్వభావములు, దాని గుణాలు. మనుషులకు ఉన్నట్టు, మనుషులు కోపం ఉన్నట్టు, దయ ఉన్నట్టు, జాలి ఉన్నట్టు దాని గుణాలు అవి. మళ్ళీ పంచభూతాల్లో ఉందేంటి? పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి? ప్రాణశక్తిలోనే ఉన్నాయి. ప్రాణశక్తి వేరు, పంచభూతాలు వేరు కాదు. ఏక ప్రాణశక్తి పంచభూతములుగా 5 గుణములతో కదులుతుంది. ఒకటేది 5 స్వభావములుగా ప్రకటింపబడుతుంది, ఒకటేది. మళ్ళీ 5 కలుస్తూ వాటిలోనే, అదే ప్రాణశక్తిలోనే, అదే పంచభూతముల్లోనే 5 ఒకదానికొకటి కలుస్తూ అనేక జీవరాశులుగా, గ్రహగోళములుగా, నక్షత్రములుగా ఏర్పడుతున్నాయి. అవన్నీ అందులోనే, వాటిలోనే. అదంతా దాని గుణము, స్వభావం అంతే. మళ్ళీ అవన్నీ కరిగి కలిసిపోతూ, ఉప్పు నీటిలో కలిసిపోయినట్టు, పంచదార నీటిలో కలిసిపోయినట్టు, ఐస్ గడ్డ నీటిలో కలిసిపోయినట్టు మళ్ళీ అవన్నీ శక్తిగా మారిపోతున్నాయి. శక్తి పదార్థములుగా మారడం, పదార్థములు శక్తిగా మారడం అనేది దాని చైతన్య లక్షణం అనే స్వభావం చేత జరుగుతుంది. దాని పంచభూతాత్మక గుణముల చేత, స్వభావము చేత దానిలోనే, దానితోనే జరుగుతుంది. ఆ ఏకంలోనే ఈ అనేకం అనిపిస్తుంది. అనేకం లేదు అక్కడ, అది ఏకమే, అది ఏకమే. అయితే అనేకంగా ఉన్న మనం, విభిన్నంగా ఉన్న మనం, నేను శరీరం అని భావించుకుంటున్న మనం, సృష్టిని అనేకంగా చూస్తున్న మనం,
తెలుసుకునేటప్పుడు ఎటు నుంచి వెళ్ళాలి? మన వైపు నుంచి వెళ్ళాలి. దాని వైపు నుంచి రావడానికి అది తెలియదుగా, మనకి ప్రాణశక్తి తెలియదుగా. కాబట్టి మన వైపు నుంచి వెళ్ళినప్పుడు శరీరము జడమని తెలిసిపోతుంది, ప్రాణశక్తి లేకపోతే ఇది పనికిరాదని తెలిసిపోతుంది. కాబట్టి శరీరంతో సృష్టి పెట్టిన విధానంలో దాని అవసరాలు తీర్చుకుంటూ, దాని కోరికలు తీర్చుకుంటూ, ధర్మబద్ధంగా మంచిగా మానవులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో శరీరాన్ని అలా నడుపుకో. మళ్ళీ అన్ని ధర్మంగా చెయ్యి, అవన్నీ చేయాల్సిందే. అలా చేయకపోతే కూడా నువ్వు ప్రాణశక్తి దాకా ప్రయాణించలేవు, ఆ జ్ఞానం నీకు రాదు. ఎందుకని శరీరాన్ని క్రియాత్మకంగా కదుపుతుంటేనే ప్రాణశక్తికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి అవకాశం వస్తుంది. ఎందుకంటే అది ప్రాణశక్తితోనే కదులుతుంది కనుక. ఇప్పుడు శరీరాన్ని కదుపుతున్నప్పుడు శరీరం కదలడానికి ఆధారమైంది ప్రాణశక్తి ఎక్కడ ఉంది? శరీరంతో కలిసిపోయింది. కాబట్టి నువ్వు శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శరీరానికి అవసరమైనవన్నీ తీర్చుకుంటూ, శరీరాన్ని ఉంచుకుంటూ, శరీరాన్ని బ్రతికించుకుంటూ, జాగ్రత్తగా శరీరంలో మిళితమైపోయి ఉన్న ప్రాణశక్తిని పట్టుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయాలంటే శరీరాన్ని నిరంతరం దాని ఆయువు ఉన్నంతకాలం జాగ్రత్తగా దాని అవసరాలన్నీ తీరుస్తూ శరీరాన్ని నిలుపుకోవాలి. ఎలా నిలుపుకోవాలి? కష్టాలు లేకుండా, బాధలు లేకుండా, కన్నీళ్ళు లేకుండా నిలుపుకోవాలి. అలాగే శరీరంతో ఏర్పడిన మనసును కూడా జాగ్రత్తగా నిలుపుకోవాలి. ఎందుకని? మనసు అనేది ప్రాణశక్తిలోనే ప్రింట్ అయిన విషయం కనుక, ప్రాణశక్తికి మనసుకి అభేదం కనుక, రెండు ఒకటే కనుక. కానీ మనసు అక్కడ మనసు అని ఎందుకన్నామంటే అందులో గుర్తులు ఉన్నాయి కనుక, శరీర గుర్తులు, శరీరంతో అనుభవించినవి అందులో ఉన్నాయి కనుక. కాబట్టి మనసును కూడా నిలుపుకోవాలి జాగ్రత్తగా. మానసిక ఆరోగ్యం కాపాడుకోవాలి, మానసిక శాంతి కాపాడుకోవాలి, చక్కగా కుటుంబక శాంతి, మానసిక శాంతి అన్నీ ఉండి జాగ్రత్తగా శరీరాన్ని కదుపుతూ మనసును కదుపుతూ ఉంటే ఈ శరీర కదలికలకి మనో కదలికలకి మూలమైన ప్రాణశక్తి ఆ కదలికల్లో పట్టుకోవాలి కదుపుతూ. ఇప్పుడు శరీరాన్ని నాశనం చేసేసుకొని, మనసును పాడు చేసేసుకొని, పిచ్చెక్కిచ్చేసుకొని, రకరకాలు చేసేసుకుంటే నువ్వు ప్రాణశక్తికి వెళ్ళలేవు. ప్రాణశక్తిని తెలుసుకోవాలంటే ముందు మనకు బాగా అనుభవం శరీరం కనుక, శరీరంతో కలిసి కదులుతుంటే శరీరాన్ని కలిసి కదిపేది ప్రాణశక్తి కనుక, శరీరాన్ని నిలుపుకుంటూ కదుపుతూ ప్రాణశక్తి ఎరుకను పొందే ప్రయత్నం చేయాలి. అయితే శరీరాన్ని కదుపుతున్నప్పుడు ఏర్పడేది మనసు. మళ్ళీ మనసు ప్రాణశక్తితోనే కదులుతుంది కనుక, ప్రాణశక్తిలోనే ఏర్పడుతుంది కనుక, శరీర మనస్సులు రెండింటినీ కదుపుతూ జాగ్రత్తగా కదుపుతూ వాటిని జాగ్రత్తగా ఉంచుకుంటూ వాటి అవసరాలన్నీ తీర్చుకుంటూ శరీర మనస్సులను పాడు చేసుకోకుండా ఆ శరీర మనస్సులతో మిళితమైపోయి వాటిని కదుపుతున్న ప్రాణశక్తిని పట్టుకోవాలి. అందుకని శరీర మనస్సులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకని 100 సంవత్సరాల ఆయువు అది. ఈ 100 సంవత్సరాల ఆయువులో 90కో 80కో 70కో నువ్వు పోయే లోపల జాగ్రత్తగా శరీరాన్ని ఉంచుకొని మనసుని ఉంచుకొని శరీర మనస్సులను జాగ్రత్తగా నడుపుకుంటూ, శరీర మనస్సులు అసలు నడవటానికి ఆధారమైన ప్రాణశక్తి శరీర మనస్సులతోనే కలిసి ఉంది కనుక జాగ్రత్తగా శరీరంతో కదులుతూ శరీరాన్ని వదిలి, మనస్సుతో కదులుతూ మనస్సును వదిలి ప్రాణశక్తిని పట్టుకునే ప్రయత్నం చేయాలి. అది వీటితో కదులుతూనే చేయాలి. కదులుతూ శరీర మనస్సులకు ఏమాత్రం భంగం కలిగించకుండా శరీర మనస్సులను కాసేపు ఆదమరిపింపజేసి టక్కన వాటికి అతుక్కొని ఉన్న మనసుకు వెళ్ళాలి. అప్పుడు శరీర మనస్సులు ఉండవు, మనం లాగేస్తే మనసు కదిలిపోతుంటాం. అందుకే చాలా మంది నాకు ధ్యానం కుదరట్లేదు, సాధన కుదరట్లేదు, నేను ఉండలేకపోతున్నాను, శరీరం సహకరించట్లేదు అని చెబుతూ ఉంటారు. ఎందుకని? సృష్టి ధర్మంగా, ప్రకృతి ఏర్పాటు చేసిన ధర్మంగా ప్రాణశక్తి శరీర మనస్సులతో సంచరించటం అనేది సృష్టి ఏర్పాటు చేసిన వ్యవస్థ. అక్కడే సృష్టి ఏర్పడింది. ఎక్కడ? ప్రాణశక్తిలోనే, ప్రాణశక్తి చేతనే, ప్రాణశక్తి వలనే. సృష్టి ప్రాణశక్తికి భిన్నమైంది కాదు. సృష్టి ప్రాణశక్తి ఒకటే. కానీ సృష్టిగా ఉన్నటువంటి ప్రాణశక్తి అంటే పదార్థ రూపంలో సృష్టి రూపంలో ఉన్న ప్రాణశక్తి అది శాశ్వతంగా అలా ఉండదు, నిరంతరం మారిపోతూ మళ్ళీ ప్రాణశక్తిలో కలిసిపోద్ది. శాశ్వతంగా ఉండేది ఏంటి? ఆకాశ స్వరూప ప్రాణశక్తి. సృష్టి స్వరూప ప్రాణశక్తి రూపం ధరిస్తుంది, రూపం కోల్పోతుంది, ధరించిన రూపం కోల్పోయే వరకు మార్పులు చెందుతూ ఉంటుంది. ఎందుకనే దాని చైతన్యత, అది కదలిక. ఆ చైతన్యత అనే లక్షణం ప్రాణశక్తిలో ఉండడం వలన అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అందుకని శరీరంతోనే ఉండాలి, మనసుతోనే ఉండాలి. అంటే జాగ్రత్తగా మీరు ఒక మనిషి స్నేహితుడు అనుకోండి, ఆ స్నేహితుడితో స్నేహం చేస్తూ ఆ స్నేహితుడు పక్కనే తిరుగుతూ చాలా క్లోజ్గా ఉన్నట్టుగా ఉంటే
ఆ స్నేహితుడికి సంబంధించిన విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. ముందు ఆ స్నేహితుడు మన నమ్మాలి. లేదు నా గుట్టు మట్టు చెప్పొచ్చు అతనికి అని. అలా చెప్పొచ్చు అంటే మిమ్మల్ని నమ్మాలి ముందు ఆ స్నేహితుడు. అప్పుడు సర్వస్వం చెబుతాడు. నమ్మపోతే చెప్పడం. అలాగే శరీరానికి నమ్మకం కలిగించు, దానికి అవసరమైన అందించు, దానికి తృప్తినివ్వు. నమ్మకం కలిగించడం ఏంటంటే అత్యాశలకి దురాశలకి వెళ్ళిపోయి శరీరాన్ని కష్టపెట్టి బాధపెట్టి అనారోగ్యాలు తెచ్చి ఆరోగ్యం పాడు చేసుకొని బుర్రపాడు చేసుకుంటే దానికి నమ్మకం రాదు. జాగ్రత్తగానండి. మళ్ళీ శరీర మనస్సులకి నమ్మకం ఎలా కలుగుద్దో తెలుసా? వాటికి శాంతి కలగాలి. అంటే కావలసినవి అందించాలి, తృప్తిని కలిగించుకోవాలి. తృప్తి కలిగినప్పుడు దానికి శాంతి కలుగుద్ది. శాంతి కలిగితే అది నిన్ను నమ్ముద్ది, నీ శరీరం నీకు సహకరిస్తుంది. నాకు తృప్తి లేదని నువ్వు శరీరాన్ని పట్టుకొని పరుగెడుతూ ఉంటే శరీరం అలసిపోద్ది, ఆయాసపడిపోద్ది, శిథిలమైపోద్ది, బాధపడిపోద్ది, దుఃఖపడిపోద్ది. నిన్ను నమ్మదు, నిన్నే నమ్మదు. ఇదేంటి నాకు నీ కర్మలేంటి, ఈ బాధలేంటి అని కొంతమంది చూడండి ఎవరికాళ్ళు తలగొట్టుకుంటూ ఉంటారు. ఎవరిని వాళ్ళే నిందించుకుంటూ ఉంటారు. నేను ఇలా చేసి ఉండకూడదు, నేను ఇలా అని ఉండకూడదు, చిచ్చి నా కర్మ ఏంటి, బాధలేంటి, కష్టాలేంటి, కన్నీళ్ళేంటి అనుకునే వాళ్ళు అందరూ తమను తాము నమ్మని వాళ్ళు. అంటే వాళ్ళే నమ్మలేని స్థితి క్రియేట్ చేసుకున్నారు వాళ్ళ ప్రవర్తనతోనే. అందుకని వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. కాదు, నీకున్న దాంతో, నీకు వచ్చిన దాంతో, నువ్వు నీకున్న తెలివిలు ప్రజ్ఞలు నీకున్న కుటుంబ సభ్యులతో నిరంతరం నువ్వు అనుభవించు, తృప్తి పడిపో. అనుభవించు, తృప్తి పడిపో. అనుభవించు, తృప్తి పడిపో. అప్పుడు శరీరం నిన్ను నమ్ముద్ది. ఎందుకంటే తృప్తిలో శాంతిగా ఉండదు, పరుగులు తీయదు, ఆయాసపడదు. అత్యాశలకి దురాశలకి వెళ్ళినప్పుడు అది ఆయాసపడి నిరంతరం కన్ఫ్యూజన్ అయ్యి బాధలు పడుతుంది. చాలా మంది అప్పులు చేసి తినేస్తారు, ఎత్తుకొచ్చి తినేస్తారు, మోసాలు చేసి తినేస్తారు, దొంగతనాలు చేసి తినేస్తారు, అనేక రకాల చెడ్డ పనులు చేస్తారు, అనేకం చేస్తారు. కానీ మళ్ళీ దొరికిపోతారుగా. దొరికిపోయినప్పుడు నీకేమైంది, నీ మీద నీకే నమ్మకం పోతుందిగా, నువ్వు దొరికిపోయావుగా. నేను తప్పు చేశానని అసలు నీకు తెలుసుగా, దొరికిపోతానేమన్న భయం ఉందిగా. భయము, బాధ, దుఃఖము, కష్టము, ఇబ్బంది, ఈర్ష, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా నీ శరీరం నిన్ను నమ్మకపోవటం. అలాంటి శరీరం నిన్నెక్కడ నమ్ముద్ది? దానికి ఎప్పుడు బాధగానే ఉందిగా. చిచి ఎప్పుడు నన్ను బాధ పెడుతున్నాడు, ఈమె ఎప్పుడు నన్ను బాధ పెడుతుంది అని అనుకుంటుంది నీ శరీరమే నీకు. అందుకని నీ శరీరమే నీకు నిన్ను నమ్మదు. అందుకని చాలామంది నీకు ఉదాహరణ కావాలంటే నిన్ను నువ్వే తిట్టుకుంటుంటావు. చేయకూడదు అనుకున్నాను, చేసేసాను. ఈ దరిద్రపు అలవాట్లు వద్దు, మానేద్దాం అనుకున్నాను, అయినా ఇందులోనే ఉన్నాను, మానలేకపోతున్నాను. ఇలా అన్నీ, అది ధన లోభత్వం కావచ్చు, ధనకాంక్ష కావచ్చు, కీర్తికాంక్ష కావచ్చు, వస్తుకాంక్ష కావచ్చు, వ్యభిచారాలు కావచ్చు, తాగుళ్ళు కావచ్చు, జోదాలు కావచ్చు, చెడులు మొత్తం. మిమ్మల్ని మీరే తిట్టుకోవడానికి కారణం ఏంటి అంటే మీ మీద మీకు నమ్మకం లేదంటే మీ శరీరము మీ మనసు మిమ్మల్ని నమ్మట్లేదు. ముందు అసలు మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మితే ప్రాణశక్తికి వెళ్ళడానికి కుదురుద్ది. మిమ్మల్ని మీరు నమ్మటం, నన్ను నేను నమ్మటం అంటే ఏంటి? నేను ఎక్కడెక్కడ తృప్తిగా ఉన్నానో అక్కడక్కడ నన్ను నేను నమ్మాను అంతే తప్ప నేను పొందితే నమ్మటం కాదు. పొందటానికి అనంతంగా ఉంది. పొందటానికి పరిగెడితే ఏమవుద్ది? శరీరం అలసిపోద్ది, ఆయాసపడిపోద్ది, దుఃఖపడిపోద్ది, బాధపడిపోద్ది. రోజుకి 8 గంటలు నిద్రపోకపోతే శరీరం పాడైపోద్ది. శరీరానికి సరైన ఆహారం ఇచ్చి దానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోతే శరీరం పాడైపోద్ది. నువ్వు కోటాను కోట్లు డబ్బులు సంపాదించవచ్చు, కానీ నిద్రపోకపోతే పిచ్చెక్కిపోద్ది. నువ్వు హంసతూలిగా తలపాల మీద పడుకోవచ్చు, నిద్ర రాకపోతే ఉపయోగం ఏముంది? నువ్వు కోటాను కోట్ల డబ్బులు సంపాదించి ఎన్నో చేసేసి నిరంతరం శరీరాన్ని కష్టపెట్టుకుంటా, బాధ పెట్టుకుంటా, రకరకాల జబ్బులు తెచ్చుకొని బాధలు తెచ్చుకుంటా వెళ్తే శరీరం నిన్నెందుకు నమ్ముద్దు? నమ్మదు. అందుకని నీ శరీర తత్వాన్ని నువ్వు గుర్తించు. ముందు నీ శరీరం నిన్ను నమ్మాలి, నీ మనసు నిన్ను నమ్మాలి. అంటే నీ మీద నీకు ఆధిపత్యం రావాలి. నీ మీద నీకు ఆధిపత్యం రావాలంటే ఏం చేయాలి? ఏమి చేయక్కర్లేదు. నీవు ఎక్కడున్నావో, ఏ ప్రదేశంలో ఉన్నావో, నీ తల్లిదండ్రులు ఎవరో, నీ వనరులేంటో, నీ వసతులేంటో, నీకున్నటువంటి శారీరక, మానసిక, కుటుంబిక, సామాజిక, ఆర్థిక వనరులేంటో వాటిలో అన్నీ అనుభవించు. పంచేంద్రియ సుఖాలు అనుభవించు. ధర్మంగా మంచిగా అనుభవించు. తృప్తి పడిపో. నేను హాయిగా ఉన్నానని నీకు నువ్వే చెప్పుకో. నేను అనుభవించాను, తిన్నాను, అన్నం తిన్నాను, మజ్జిగ వేసుకున్నావు, పచ్చడి వేసుకున్నావు, లేకపోతే ఇంత సాంబారు ఉడియాలు వేసుకున్నావు, నాకుంత ఆహతను పెట్టి తిన్నాను, తృప్తిగా ఉన్నాను, బ్రహ్మాండంగా ఉంది. ఓకే. సాయంత్రం కూడా మళ్ళీ ఒకవేళ కూర లేకపోతే ఇంత రసం పెట్టుకొని 2 అప్పడాలు వేయించుకొని ఇంత మజ్జిగ పోసుకొని తృప్తిగా ఉంటాను. ఏదో ఒకటి కడుపు నిండటానికేగా. పంచపక్ష పరమాణాలు ఉన్నా అలాగే, లేకపోయినా ఇలాగే దుఃఖమేం లేదు. తృప్తిగా ఉన్నాను, కడుపు నిండింది. ఇదిగో నాకు జీవిత భాగస్వామి ఉన్నారు, నాకు కోరిక కలిగింది, హాయిగా వాళ్ళతో తీర్చుకున్నాను, ధర్మమే, కుటుంబంలో తప్పే ఉంది, తృప్తిగా ఉన్నాను, సుఖపడ్డాను. మళ్ళీ రేపు కోరిక తీర్చుకుంటాను, ఎన్నిసార్లు వచ్చినా తీర్చుకుంటాను, నాకు జీవిత భాగస్వామి ఉన్నారు. అలాగే నా తాహతలో
కూలి పనో ఏదోనో నాకు తోచింది ఏదో ఆటో తోలుకోవటమో కారు తోలుకోవటమో కూలి పని చేయటమో లేదా హోటల్లో పని చేయటమో ఎంత తక్కువ రోడ్లు ఓడవటమో లేదా జిల్లా కలెక్టరో నాకున్న పనిలో ఏది దొరికిందంతో నాకున్న దాంతో నేను హాయిగా వచ్చిన డబ్బుతో నేను ఉన్నదాంతో తృప్తిగా ఇంత తిని ఇంత చక్కగా మా కుటుంబ సభ్యులకు పెట్టి మేమందరం హాయిగా ఉన్నాం. అక్కడికి తృప్తి పడిపో. నాకు ఉన్నదాంతో నా పిల్లల్ని చదివించుకుంటున్నా, లేదు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి చక్కగా అందులో వేసుకుంటున్నా. అంటే ఏంటి, నీ అదుపులో నువ్వు ఉన్నప్పుడు నీ శరీరం నిన్ను నమ్ముద్ది, నన్ను ఎక్కువ బాధ పెట్టడం, నన్ను ఎక్కువ కష్టపెట్టడం, నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టడం. నిన్ను నువ్వు నమ్మటం అంటే అది ముందు అసలు నిన్ను నువ్వు నమ్ము. నువ్వు నిన్నెవరో ప్రపంచం అంతా నమ్మాలనుకుంటావు, వచ్చిన సావు అదే మనుషులకి. ముందు నిన్ను నువ్వు నమ్ము. అదే ప్రాణశక్తి సాధనలో మొదటి మెట్టు. నిన్ను నువ్వు నమ్ము. అలా నీ శరీరానికి నమ్మకం కలిగించు. దానికి అవసరమైనంత విశ్రాంతి ఇవ్వు, దానికి అవసరమైనంత శ్రమను కూడా ఇవ్వు. శ్రమ ఇవ్వని పడైపోద్ది అది. దానికి అవసరానికి తగినంత మాత్రమే తిండి, నువ్వు ఎక్కువ తిండి ఇచ్చినా పడైపోద్ది అది. దాని అవసరానికి తగినంత సుఖాలను మాత్రమే, సుఖాలు ఎక్కువ ఇచ్చినా పడైపోద్ది అది. స్త్రీ పురుష కోరుకుంది బాగుంది కదా అని వ్యసనం పెట్టుకొని ఇక నిరంతరం అదే వ్యసనంతో జరుగుతున్నావు అనుకో, బలహీనుడు అయిపోయి బలహీనత అయిపోయి అనేక రకాల అనారోగ్యాలతో పడైపోతావు. దాన్ని ఒక ఆనందంగా అనుభవించి వదిలేయాలంటే తగుమాత్రంగా. అలా తాగుడు, జోదం, పేకాట ఇలాంటి జోలికి వెళ్ళబాక, అసలు అవి పనికిరానివి. అలా తిండి కానీ అంటే చూసే దృశ్యాలు తగుమాత్రంగా ఉండాలి. శరీరాన్ని ఇబ్బంది కలిగించకూడదు, కళ్ళకు బాధ కలిగించకూడదు. చెవులు శబ్దాలు తగుమాత్రంగా ఉండాలి, కర్ణభేర్లు బద్దలైపోకూడదు. మాటలు తగుమాత్రంగా మాట్లాడాలి, ఓ గొంతు అలిసిపోకూడదు. అలాగే శరీరం తగుమాత్రంగా శ్రమపడి డబ్బు తెచ్చుకోవాలి, మళ్ళీ తగుమాత్రంగా విశ్రాంతి కావాలి. అంటే దానికి అవసరమైనంత శ్రమ కావాలి, అవసరమైనంత విశ్రాంతి కావాలి. అలా అన్నింటిలోనూ చూసుకో. నీ మీద నీకు నమ్మకం కలిగించుకో, దీంతో నేను తృప్తిగా ఉంటున్నాను అనిపించుకో. ఎప్పుడైతే అలా చేసావో మనసు శరీరం రెండు తృప్తి పడిపోతాయి. రెండు తృప్తి పడాలి. మనసు తృప్తి పడపోతే శరీరాన్ని పరిగెత్తిస్తుంది అది. ఈ రెండు ఇంటర్లింక్డ్. శరీరం పరిగెడుతున్న కొందుకి మనసుకి ఇంకా కొత్త అనుభవాలు అందుతూ ఉంటాయి కాబట్టి మనసు ఎప్పటికీ తృప్తి పడదు. శరీర మనస్సులను ఆపటం నేర్చుకో. ప్రాణశక్తి సాధనలో మొదటి విషయం ఇది. అందుకని నిన్ను నువ్వు నమ్ము. నువ్వు నీకు తృప్తినిచ్చుకో. నువ్వు నీకు శత్రువు కాకు, నువ్వు నీకు మిత్రుడివిగా, నువ్వు నీకు మిత్రురాలివిగా. నాకు భయాలు వేస్తున్నాయండి, బాధలు వేస్తున్నాయండి, దుఃఖాలు వేస్తున్నాయండి, కష్టాలు వేస్తున్నాయండి, నేను ఉండలేకపోతున్నానండి, నాకు అలజడుకు లోనైపోతున్నాను అంటే నువ్వు నీతో తృప్తిగా లేవు. దానికి కారణం ఏంటి అంటే ఎప్పటికీ తీరని నీ కోరికలు. అంతే. కోరికలు తీరకపోతే ఏముంది, ఉన్నదాంతో సంతృప్తి లేకపోతే అట్ట ఏం చేస్తాం? ఇప్పుడు ప్రపంచంలో అనేకం కనపడవచ్చు. మనం పుట్టిన ప్రదేశం ఇది. అక్కడ మనకు వచ్చింది రోడ్లు ఉడుచుకుని ఉద్యోగం, అంతే. అది ఉడుచుకోవటమే. దానికి కూడా డబ్బులు వస్తాయిగా, కూలి పనికి వెళ్తే కూడా డబ్బులు వస్తాయిగా. ఏదో ఒకటి గవర్నమెంట్ కూడా సహాయాలు చేస్తుందిగా. లేని వాళ్ళందరికీ గవర్నమెంట్ సహాయాలు చేస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ చదువులు ఉన్నాయి. నువ్వు సంతృప్తి పడకపోతే చేయగలిగింది ఏముంది? అలా ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయి నీకు ప్రపంచం ఇచ్చింది అంతే. అది తక్కువ కాదు, ఎక్కువ కాదు, అది పుణ్యము కాదు, పాపము కాదు. అక్కడి నుంచి నీ ప్రయాణం ప్రాణశక్తి వైపు వెళ్ళాలి. అది ఇంకా చెబితే అసలు ఎక్కువ ధన సంపదలు, ఎక్కువ సుఖభోగాలు ఇచ్చిన వాళ్ళని బంధించేసింది ప్రకృతి. ప్రాణశక్తి వైపు వెళ్లకుండా మీరు చూసుకోండి కావాలంటే. ఎక్కువ సుఖభోగాలు, ఎక్కువ ధన సంపదలో ఉన్న వాళ్ళు వాటిని వదులుకోవటానికి చాలా ఇబ్బంది పడతారు, వదులుకోలేరు. ఇంకా పొందాలి, ఇంకా పొందాలి. ఎందుకని ఎక్కువను వదులుకోవటం కష్టం. తక్కువలో వదులుకోవాల్సింది ఏమి లేదు, అసలు సరిపోతూ ఉంటుంది శరీరానికి, మనసుకి. అందుకని ఎప్పుడు తక్కువలో ఉన్నవాళ్ళు తొందరగా వెళ్ళిపోగలుగుతారు ప్రాణశక్తి వైపు. అందుకే మహాత్ములను మీరు గమనిస్తే అందరూ తక్కువలో బతుకుతారు. మహాత్ములు అందరూ చూడండి, ఇంత భిక్ష తీసుకొని బతికేసి చెరిగిపోయిన బట్టలు కట్టుకొని ఏ చెట్ల కింద, పొట్ల కింద, గొట్ల కింద ఉన్నారు. లేదా ఏ భక్తులు అయ్యా ఇక్కడ పడుకోండి అని ఏదన్నా దారి చూపిస్తే ఏదో వాళ్ళ ఇంట్లో రూమ్లో పడుకున్నారు, ఏదో పాడుబడినట్లో పడుకున్నారు. కానీ మీరు మహాత్ములుగా గుర్తించబడిన ఎవరినైనా చూడండి ప్రపంచ చరిత్రలో తక్కువలో బతికారు, ఎక్కువ అనుభవించాల. ఎందుకని తక్కువలో వదలటం కుదురుతుంది, తక్కువలో విషయాలను శరీరం వదిలేయగలుగుతుంది. తక్కువ అనుభవించేసినాక చాలని తృప్తిపడి వదిలేస్తుంది. తక్కువ విషయాలని మనసు అనుభవించేసి చాలని వదిలేసి తృప్తి పడిపోద్ది. ఎక్కువ ఉంటే వదలటం కష్టం. విపరీతమైన సుఖభోగాలు, ధన సంపదలు ఉన్నాయి,
నీకు వేలమేరుగా ప్రపంచంలో ఉన్నాయన్నీ తెలిసిపోతాయి. అసలు నీ సంపదలే వదలలేవు, నువ్వు అసలు సంపదలు వదలలేవు. ఆఖరికి నిన్ను నువ్వు వదులుకోవటానికి సిద్ధపడతావు కానీ సంపదలు వదలలేవు. అందుకే నిన్ను నువ్వు నమ్మించుకోవటం అంటే అది. ముందు అసలు నిన్నెవరో నమ్మటం కాదు, నిన్ను నువ్వు నమ్మితే అప్పుడు ప్రాణశక్తి సాధన కుదురుతుంది. అందుకని నిన్ను నువ్వు నమ్మటానికి ముందు సాధన చేసుకో. నిన్ను నువ్వు నమ్మటానికి సాధన అంటే ఏంటి? సంపూర్ణంగా నాకున్న వాటితో నేను హాయిగా ఉన్నాను అంతే చాలు. ఇప్పుడు ఉంటాయా పోతాయి ఈ భయాలు ఏమి లేవు నాకు. తక్కువకి వెళ్ళినా హాయిగానే ఉంటాను, ఎక్కువకి వెళ్ళినా హాయిగానే ఉంటాను. ఎందుకని? నాకు కావాల్సిన తినడానికి తిండి. సత్యం అర్థం చేసుకో. ఏ తిండి అని పర్లే, ఏమన్నా పర్లే. ఆ టైంకి ఏదో కట్టుకోవటానికి ఇంత బట్ట, అది పాతదైన పర్లే. మహాత్ములు గోచీలు పెట్టుకు తిరిగితే నేనేమన్నా దిగొచ్చాను ఆకాశం నుంచి? మహాత్ములు భిక్షాన్నం తింటే నేనేమన్నా ఆకాశం నుంచి దిగొచ్చానా? మహాత్ములు చెట్లు కింద పడుకుంటే నేను ఆకాశం నుంచి దిగొచ్చానా? గంటకు తగ్గ బొంత ఎవరొకళ్ళు దొరుకుతారు జీవిత భాగస్వామి, అనుభవించుకో సుఖాలు. ఎవరొద్దన్నారు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు పెంచుకునే కోరికలే నీ ప్రాబ్లం. ఎక్కువైన కొందికి ప్రాణశక్తి వైపు వెళ్ళటం కష్టమైపోద్ది. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత ప్రాణశక్తి వైపు వెళ్తావు. అలానే తగ్గించుకుంటే మొత్తం వదిలేయడం కుదరదు. ఎందుకంటే శరీరాన్ని మనసుని నిశ్చలంగా ఉంచుకోవాలి, నిర్మలంగా ఉంచుకోవాలి, దాని ఆకళ్ళన్నీ తీర్చాలి. ఎందుకని? ప్రాణశక్తి ఎక్కడ ఉంది? శరీరంతో మనసుతో కలిసి ఉంది. కాబట్టి శరీర మనస్సులతో ఒక స్నేహితుడులా ప్రయాణిస్తూ, ఒక సంపూర్ణంగా నమ్మకం ఉన్న స్నేహితుడు, మనవాడు వీడు మనని నమ్మిన స్నేహితుడు, అతనికి సంబంధించిన గుట్టుమొట్లన్నీ మనకు ఎలా చెబుతాడో, మనను నమ్మినటువంటి శరీర మనస్సులు ప్రాణశక్తి అడ్రస్ని అవే అందించేస్తాయి. దాని పరుగులు ఆపేసుకొని ప్రాణశక్తి అడ్రస్ని అందిస్తాయి. ఎందుకని? శరీర మనస్సులు అసలు చలిస్తుందే ప్రాణశక్తి చేత. వాటికి సొంత చలనం లేదు. ప్రాణశక్తి నీకు దొరికినే ముందు నువ్వు శరీర మనస్సులు నమ్మాలి. అంటే నిన్ను నువ్వే నమ్మాలి. అందరూ ఎవరో నమ్మాలనుకుంటున్నారు. గురువు నమ్మాలి, గురువు ఆశీర్వదించాలి, లేదా దేవుడు నమ్మాలి, దేవుడు ఆశీర్వదించాలి, మత పెద్దలు నమ్మాలి, మత పెద్దలు ఆశీర్వదించాలి అనుకుంటున్నారు. ఇదంతా మీ చిత్తభ్రాంతి. అది మళ్ళీ శరీర మనస్సులో మనోలోకాల్లో తయారు చేసుకోబడినది. అదంతా కాదు. నిన్ను నువ్వు నమ్మాలి. నేను ఏ స్థితిలో అయినా హాయిగా ఉండగలనని నిన్ను నమ్మాలి. నాకు రాబోయే స్థితులు ఏవైనా నాకేం ప్రాబ్లం లేదు అని నిన్ను నువ్వు నమ్మాలి. ఏమవుద్ది? రాబోయే స్థితుల్లో కొంచెం డబ్బు ఎక్కువ అవుద్ది, తక్కువ అవుద్ది, అంతేగా. కొంచెం అనుభవాలు ఎక్కువ అవుతాయి, తక్కువ అవుతాయి, అంతేగా. అంతకు మించి ఏమవుద్ది చెప్పండి? అసలు ప్రపంచంలో మనకైనా మన కుటుంబ సభ్యులకైనా మనం ఎప్పుడూ ఎక్కువను కోరుకోవడం వలన దుఃఖం కలుగుతుంది. ఎక్కువను కోరుకోవటం ఏంటి? శరీర మనస్సులను కదపటం. అప్పుడు నీ మీద నీకే నమ్మకం ఉండదు. నేను పొందుతానో తెలీదు, పొందగలనో తెలీదు. అందుకని నీ మీద నీకు నమ్మకం లేక గురువుల చుట్టూ, మహాత్ముల చుట్టూ, తాళ్ళు చుట్టూ, తాయెత్తుల చుట్టూ, రంగురాళ్ళ చుట్టూ, రక్షరేఖల చుట్టూ, వాస్తు చుట్టూ, జాతకాల చుట్టూ, ఏమి దొరికితే అటు చుట్టూ తిరుగుతూ ఉంటావు. కారణం ఏంటో తెలుసా? నీ మీద నీకు నమ్మకం లేదు. తన మీద తనకు నమ్మకం లేని వాళ్ళందరూ తాళ్ళు కట్టుకుంటారు, తాయెత్తులు కట్టుకుంటారు, శని యంత్రాలు పెట్టుకుంటారు, వాస్తులు అంటారు, జాతకాలు అంటారు, జ్యోతిష్యులు అంటారు, సిద్ధాంతులు అంటారు. నేను ఎవరిని కించపరచట్లా. నమ్మకం లేదు, వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ఏది ఇస్తే అది అందరూ ఏం చెబితే అది నమ్ముతూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇక ఎప్పటికీ ఇది ఇలాగే జరుగుద్ది. నిన్ను నువ్వు నమ్మితే ప్రాణశక్తి దొరుకుద్ది. ఎందుకంటే ఆ ప్రాణశక్తి నువ్వే, ఆ శరీరము నువ్వే, ఆ మనసు నువ్వే. అయితే నీకు ప్రాణశక్తి తెలియదు కనుక, శరీరం నేను అనుకుంటున్నావు కనుక, శరీరపరంగా ముందు నిన్ను నువ్వు నమ్ము, నిన్ను నువ్వు నమ్మించుకో. మనోపరంగా నిన్ను నువ్వు నమ్ము, నిన్ను నువ్వు నమ్మించుకో. అంటే ఏంటి? మనసు శాంతిగా ఉండాలి, శరీరం శాంతిగా ఉండాలి, భవిష్యత్తు ఎలా ఉన్నా నేను శాంతిగానే ఉంటాను అనేటువంటి దృఢ నిర్ణయం నీలో ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది? ఆశలు, అత్యాశలు, దురాశలు లేనప్పుడు, తత్వం అర్థమైనప్పుడు, జ్ఞానం అర్థమైనప్పుడు, మహాత్ములందరూ ఎలా బతికారో మనం గమనించినప్పుడు. మహాత్ములందరూ గోచీలతో బతికారు, చెట్ల కింద బతికారు, భిక్షాన్నంతో బతికారు, ఎండకే వానకే లెక్క చేయకుండా బతికారు. ఏది దొరికితే దాంతో సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళని దేవుళ్ళని పూజించుకుంటున్నాం, మహాత్ములని పూజించుకుంటున్నాం. కానీ వాళ్ళని ఏమంటామని తెలుసా? మీరు మీ బతుకలా బతికారులే కానీ మాకు అన్నీ ఇవ్వండి అంటాం. నీకు ఇల్లు లేకపోయినా చెట్టు కింద బతికా పర్వాలేదు కానీ నాకు మంచి బిల్డింగులు ఇవ్వు. నీకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, భిక్షాన్నంతో బతికావు, కానీ నన్ను మాత్రం కోట్లు ఇచ్చి కోటేశ్వరుడిని చెయ్యి. నీకెవరో బంధువర్గం లేకపోయినా, నీ కుటుంబ సభ్యులు లేకపోయినా, నువ్వు ఏకాకిగా బతికినా నాకు మాత్రం సర్వం సమకూర్చు, బంధుమిత్ర సపరివార సకుటుంబ సమేతంగా నేను హాయిగా ఉండేలా ఆశీర్వదించు
అంటే నువ్వేం చేసావు? ఇప్పుడు మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, ఒక జీవన్ముక్తుడి దగ్గరికి వెళ్ళి, ఒక ప్రాణశక్తి ఎరుకను పొందిన వాడి దగ్గరికి వెళ్ళి, ఒక ఆత్మస్వరూపుడి దగ్గరికి వెళ్ళి, ఒక ఆత్మస్వరూపురాల దగ్గరికి వెళ్ళి, ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి, ఒక దేవత దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నావు అంటే, నేను బంధించుకుంటాను, నన్ను అజ్ఞానంలో బంధించుకుంటాను, మనసులో బంధించుకుంటాను, శరీరంలో బంధించుకుంటాను, మోహాలతో బంధించుకుంటాను, కోరికలతో బంధించుకుంటాను, అన్ని పెంచుకుంటాను, నువ్వు నన్ను బంధించడానికి ఆశీర్వదించమని అడుగుతున్నావు, రివర్సల్ అడుగుతున్నావు. అందుకని ఆయన నీకు పని చెయ్యు. అందరూ ఇప్పుడు మతాలు, మార్గాలు, విధానాలు నువ్వు అడిగినట్టే ఆ దుకాణాలు ఓపెన్ చేసి, అవును నీకు అన్ని సమకూర్చేస్తావు, నీకు డబ్బులు వచ్చేస్తాయి, మీకు పెళ్లిళ్ళు అయిపోతాయి, మీ అనారోగ్యాలు తగ్గిపోతాయి, మీ కష్టాలు తీర్చేస్తాడు మా దేవుడు, మా గురువు గారు మీకు సర్వం సమకూర్చేస్తారు, మీకు అసలు బాధలే ఉండవు, భౌతికం అంతా మేము చూసుకుంటాం, మీకు ఎందుకు, మీరు కొంచెం మేము అడిగిన దక్షిణలే ఉండి సేవలు చేయండి, మీరు బతికినంతకాలం మీ భౌతికం మీరు, మీ కుటుంబ సభ్యులు అందరి బాధ్యత మాదే అని దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు, తాళ్ళు అమ్మేవాళ్ళు తాళ్ళు, తాయెత్తులు వాళ్ళు తాయెత్తులు, వాస్తులు వాస్తులు, జాతకాలు జాతకాలు. నేను విమర్శించట్లా, ఇదంతా శరీర మనస్సుల లోకం. నువ్వు అలాగే ఉండదలిస్తే అవన్నీ నిజమే, వాటితోనే ఉండు, చక్కగా ఉండు, నాకు అవి చాలు అనుకుంటే అటే పో, చక్కగా వెళ్ళిపో. అసలు ఇవి వినబాకండి, ఈ వైపు రాబాకండి, ఇవి వినబాకండి. ప్రాణశక్తిని తెలుసుకోవాలంటే సోదరుడు అడిగాడు, ప్రాణశక్తి సాధన ఏంటని. ప్రాణశక్తికి సాధన ప్రత్యేకంగా ఏమి లేదు, ఎవరిని చెప్పినా నమ్మాక. ప్రాణశక్తి వలన శరీరం నడుస్తుంది, ప్రాణశక్తి వలన మనస్సు ఏర్పడుతుంది. కాబట్టి శరీర మనస్సులతో జాగ్రత్తగా నడుస్తూ, ఆ శరీర మనస్సులకి స్నేహితుడు అయితే, ఆ శరీర మనస్సులు నిన్ను నమ్మితే, ఆ శరీర మనస్సులతో కలిసి ఉన్న ప్రాణశక్తి రహస్యం ఆడంతటా అవే నీకు తెలియజేసేస్తాయి. ఎందుకని వాటితోనే అది ఉంది. నువ్వు అందుకని ముందు నువ్వు నీకు స్నేహితుడుగా నీ శరీరం నిన్ను నమ్మాలి, అంటే నిన్ను నువ్వు నమ్మాలి. నీ మనసు నిన్ను నమ్మాలి, అంటే నిన్ను నువ్వు నమ్మాలి. అలా నమ్మాలి అంటే ఏమి లేదు, రెండు తృప్తిగా ఉండాలి. శరీర మనస్సులు తృప్తిగా ఉండాలి. శరీర మనస్సులు తృప్తి పడిపోయి నిశ్చలత్వాన్ని పొందితే అక్కడ ఉండేది ఏంటి? ప్రాణశక్తి. అప్పుడు నీకు ధ్యానం కుదురుద్ది, అప్పుడు నీకు తపస్సు కుదురుద్ది. శరీర మనస్సులకు అతీతంగా ప్రాణశక్తి భావాన్ని అనుభవించటం కుదురుతుంది, ఆ ఎరుకను పొందటం కుదురుతుంది, ఆ అవేర్నెస్ కుదురుతుంది, ఆ ఎగ్జిస్టెన్స్ తెలుస్తుంది, ఆ సజీవత్వపు చైతన్యపు ఎరుక నీకు కలుగుతుంది. నేనే ఆ సజీవత్వాన్ని అని తెలుస్తుంది. ఇది అద్భుతం కాదు, ఇందులో ఏ అద్భుతాలు లేవు. దేనికి మళ్ళీ రకరకాల పేర్లు పెట్టి, అనేక సాధనా మార్గాల పేర్లు పెట్టి, మాయలు మహిమలు సృష్టించి దీనికి గందరగోళం పరచకండి. ఇది ఆధ్యాత్మిక చదువుకు అంతే. సింపుల్గా చదువు ఇది, ఆత్మజ్ఞాన చదువు, వ్యక్తిగత స్వీయ చదువు. మన శరీరము, మన మనస్సు, ఆ శరీర మనస్సులని నడుపుతుంది మన ప్రాణశక్తే. కాబట్టి ఇందులో అద్భుతం ఏముంది? శరీరం మందే, మనసు మందే, ప్రాణశక్తి మందే, మూడు కలిసిపోయి ఉన్నాయి. కలిసిపోయి ఉంటేనే జీవితం సాగుతుంది. కాబట్టి జీవితాన్ని సాగించుకుంటూ కలిసిపోయిన వాటితో కలిసిపోయినాడు, స్నేహంగా నడు. శరీరం నమ్మాలి నిన్ను, మనసు నమ్మాలి నిన్ను. వాటిని కష్టపెట్టుకో, వాటికి అవసరమైనంత విశ్రాంతి నీవు, వాటిని జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంచు. అప్పుడు వాటితో కలిసి ఉన్న ప్రాణశక్తి ఎరుక ఆటోమేటిక్గా నీకు తెలుసు. అవి నిన్ను ఎప్పుడైతే నమ్మినాయో అవి నిన్ను డెప్త్గా లోపలికి తీసుకెళ్తాయి. నిన్ను నమ్మినాయి కనుక, అవి విశ్రాంతిగా ఉన్నాయి కనుక, అవి ప్రశాంతంగా ఉన్నాయి కనుక, అవి తృప్తిగా ఉన్నాయి కనుక. అవి ఎప్పుడైతే ఆ డెప్త్లోకి వెళ్తావో శరీర మనస్సులను దాటి ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతావు. నీ ఎరుక నీకు తెలుస్తుంది. ఇందులో మహిమలు ఎందుకు, మాయలు ఎందుకు, మళ్ళీ దీనికి అనేక రకాల పేర్లు ఎందుకు, అనేక చక్రాలు ఎందుకు, అనేక కొండలు ఎందుకు, ఇవన్నీ అలా నేను విమర్శించట్లే. మీరు అలాగే వెళ్తానంటే అలానే రకరకాల పేర్లు పెట్టుకొని, రకరకాలుగా తయారు చేసుకొని, అనేక రకాలుగా గడ్డాలు మీసాలు పెంచుకొని, రకరకాల బొట్లు పెట్టుకొని, రకరకాల డ్రెస్సులు వేసుకొని, రకరకాల విధానాలలో ప్రజలను అలాగే వంకర్ల టెంకర్లుగా ఓ పావుల నడకలాగా తీసుకెళ్తాము అంటే తీసుకెళ్ళండి. ఎవరొద్దన్నారు? ఎవరి కర్మ నిజమైతే మీరు నిజంగానే మంచిని పొందుతారు. ఒకవేళ మీరు ప్రజల్ని మోసం చేస్తుంటే మీ కర్మ మీరు అనుభవిస్తారు. మోసం చేసే వాళ్ళందరూ దేనికి మోసం చేస్తారు? ఏమి లేదు, డబ్బు కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, వాళ్ళ సొంత సుఖభోగాల కోసం సత్యాన్ని వంకరలు తిప్పుతారు. వాళ్ళు ఏదో మహాత్ములు మహానుభావుళ్ళు అయిపోయి వాళ్ళ ఫోటోలు పెట్టేసుకొని జనం వాళ్ళని దేవుళ్ళ గురువుల్లా కీర్తించేసి ఆరాధించేస్తుంటే అదొక ఆనందం వాళ్ళకి పాపం. కానీ వాళ్ళు మనుషులే, అందరూ మనుషులే ఇక్కడ. అందుకని మీరు వంకర టెంకర్లుగా అలా వెళ్తామన్నా ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఇందులో నిజాయితీ పరులకి సృష్టి అన్నీ సమకూర్చి పెట్టుద్ది, దారి చూపిస్తుంది. మోసగాళ్ళు మోసగత్తులు అందరూ సృష్టి బారిన పడతారు. ఇక్కడ కర్మ సిద్ధాంతం ఉంది, వాళ్ళు అనుభవిస్తారు. ఇప్పుడు మోసపూరితమైనటువంటి గురువుల్ని, మోసపూరితమైనటువంటి
మాతాజీల్ని మోసపూరితమైనటువంటి మార్గాల్ని ఎవరు నమ్ముతారంటే మోసపూరితమైన వాళ్ళే నమ్ముతారు. వాళ్ళకి మాయలు మహిమలు వంకరటెంకర్లు గందరగోళాలు కావాలి, వాళ్ళే నమ్ముతారు. కోరికలు ఉన్నవాళ్ళు నమ్ముతారు. మీ కోరికలన్నీ తీరిపోతాయి, మా దానికి రండి, మా యాగానికి రండి, మా యోగానికి రండి, మా మార్గానికి రండి, మా సిద్ధత్వానికి రండి, మా ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళు చెబుతారు. ఏదో జాగృతి మేలుకొలుపులు చేసేస్తాం మీలో రండి అంటే కోరికలు ఉన్నాయిగా, అన్ని కావాలిగా వెళ్తారు. కాదు నాయన, నిన్ను నువ్వు నమ్మాలి, నువ్వెవరినో నమ్మటం కాదు అసలు ప్రాసెస్ అది. నిన్ను నువ్వు నమ్మాలి, నువ్వు నీ శరీరాన్ని నమ్మాలి, నిన్ను నువ్వు నమ్మాలి, నువ్వు నీ మనసును నమ్మాలి, నీ మనసు నిన్ను నమ్మాలి, నీ శరీరం నిన్ను నమ్మాలి, మొత్తంగా నిన్ను నమ్మాలి. ఎందుకంటే నువ్వే ఆ ప్రాణశక్తి కనుక, నువ్వే ఆ శరీరం కనుక, నువ్వే మనసు కనుక. నువ్వెవరినో నమ్మి అక్కడ మహిమలన్నీ మాయలంటే వాళ్ళు నీకు చూపించేది ఏంటి? అదంతా శరీర మనోలోకంలో భౌతిక ప్రపంచంలో ఎలా ప్రయాణిస్తున్నావో అక్కడ కూడా ఈ పేరుతో అలాగే ప్రయాణిస్తున్నావు. నిన్ను నువ్వు నమ్మటమే ప్రాణశక్తి సాధన. నిన్ను నువ్వు నమ్మటం అంటే ఏంటి? తృప్తిగా ఉండటం. శరీరం గజిబిజి అయిపోదు. బాబోయ్ నాకు అలసట వచ్చేసింది, బాధ వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది, ఇప్పుడు ఈ కోరికలతో నన్ను ఈడ్చుకుంటూ తీసుకుపోయి రేపు ఏ అనారోగ్యాలకు గురి చేస్తాడో, ఏ బాధలకు గురి చేస్తాడో, ఏ దుఃఖాలు కల్పిస్తాడో, ఏ జబ్బులు వస్తాయో, ఎన్ని ఆపరేషన్లు చేసుకోవాలో, ఏటికి గురి అవుతానో అని శరీరం నిరంతరం భయపడిపోదు. లేదు, తృప్తిగా ఉంచాడు, నన్ను తగుమాత్రంగా వాడుతున్నాడు, ఎక్కువ బాధ పెట్టడు, ఎక్సర్సైజ్లు కాసేపు అవసరమైనంత శ్రమ పెడతాడు, తగినంత శ్రమతో మళ్ళీ తగినంత విశ్రాంతి ఇచ్చేస్తాడు, ఉన్నవాటితో తృప్తిగా ఉంటాడు, తృప్తిగా ఉంచుతాడు, ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుతాడు, నాకు ఎటువంటి హాని కలిగించడని నీ శరీరం నిన్ను నమ్మాలి. అలాగే నీ మనసు, నాకు మానసిక శాంతి ఉంటుంది, మానసికంగా నేను భయానికి, ఆందోళనకి, ఒత్తిళ్ళకి గురవను, పిచ్చి పిచ్చి ఊహలు చేయను, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయను, శాంతిగా ఉంటాను, తగుమాత్రంగా ఆలోచిస్తాను, శరీర నడక అవసరమైనంత ఆలోచనే ఆలోచిస్తాను, అంత మంచిగా ఆలోచిస్తాను, మంచి పనులు చేస్తాను, నన్ను మంచిగానే ఉపయోగిస్తాడు, చెడుకు ఉపయోగించడో, ఆందోళనకు గురి చేయడు, ఒత్తిడికి గురి చేయడు, స్ట్రెస్కి గురి చేయడు, డిప్రెషన్కి గురి చేయడు, ఏ ఆత్మహత్య చేసుకుందామా అనే భావాలకు అసలు నన్ను తీసుకెళ్ళడు, నన్ను చక్కగా ఉంచుతాడని నీ మనసు నేను నమ్మాలి. అలా ఉండాలంటే నీకు అత్యాశలు, దురాశలు, దుర్మార్గాలు, కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు, అక్రమాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు ఉండకూడదు. అలా అప్పుడు నీ మనసు నిన్ను నమ్ముద్ది. కాబట్టి నిన్ను నువ్వు నమ్మించుకో, నీ మీద నువ్వు ఆధారపడు, నిన్ను నువ్వు నమ్మేలా చేసుకో. నిన్ను నువ్వు నమ్మటమే ప్రాణశక్తి సాధన. నువ్వు ఎవరినో నమ్ముతున్నావు చూడు, అది నీ కర్మ, నా కర్మ. అలా నేను చెప్పాను కదా అని నన్ను కూడా నమ్మకండి. అలా నేను మహాత్ముల్ని, మహనీయుల్ని నమ్మొద్దంటలా. నమ్మటం అంటే ఏంటి? అది చెప్పి తెలుసుకోండి, ఏముంది అందులో. ఇప్పుడు నేను చెబుతున్నాగా ఎన్నో గ్రంథాలు చదవకపోతే నాకేం తెలుసు? ఇందులో నమ్మటం నమ్మకపోవటం ప్రశ్న లేదు, చదువుకోవటం తెలుసుకోవటం ఉంది. నమ్మటంతో పనే ఉంది. ఎవరు చెప్పినా వినండి, ఎవరు చెప్పినా తెలుసుకోండి, ఎవరు చెప్పినా అందులో సత్యత ఉందా తీసుకోండి. మాయలు మహిమలు ఉన్న చోట సత్యత లేదు. మీ కోరికలన్నీ తీర్చేస్తాము, రండి మాకు చిల్లరలు చెల్లించండి, డబ్బులు చెల్లించండి, మా దీక్షలు తీసుకోండి, మేమేదో మీకు సమకూరుస్తాం, అసలు ఇది చేయటమే మీ పూర్వాదృష్టం, నా దర్శన భాగ్యమే మీకు పూర్వజన్మ ఫలవనంగా చప్పట్లు కొట్టేస్తున్నారు అనుకోండి. మీ అమాయకత్వానికి మళ్ళీ పక్క వాళ్ళు చప్పట్లు కొట్టాలి అంతే. నిన్ను నువ్వు నమ్ము. ప్రకృతి నిన్ను ఒక ప్రదేశంలో ఉంచింది, అందరికి ఇచ్చిన శరీరమే నీకు ఇచ్చింది, అందరికి ఇచ్చిన మనసే నీకు ఇచ్చింది, అందరికి ఉన్న ప్రాణశక్తే నీకు ఉంది. ఇంక నువ్వు ఎందులోనూ తక్కువ కాదు. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. నీకంటే ఎక్కువ ఎవరు ఇక్కడ లేరు. ఉన్నదంతా ఆత్మే అయితే ధూళి కణం కూడా నీకంటే తక్కువది కాదు, నీకంటే ఎక్కువది కాదు, అంత సమానత్వమే. అయితే మహాత్ములు, మహనీయులు, ఆధ్యాత్మిక గ్రంథాలు, మతాలు, మార్గాలు ఇవన్నీ ఏంటి చెబుతాయి, విను. అందులో మంచిని తీసుకో, నీ మీద నీకు నమ్మకం పెంచుకో, నిన్ను మంచి మార్గంలో ఉంచుకో, నిన్ను సంతృప్తిగా ఉంచుకో. నీ శారీరక మానసిక స్థితులను ఎప్పుడు నువ్వు నమ్మేలా, అవి నిన్ను నమ్మేలా, నిన్ను నువ్వు నమ్మేలా ఉంచుకో. నేను ఎప్పుడు ఇబ్బందితో ఉంటాను, దుఃఖంతో ఉంటాను, బాధతో ఉంటాను, కష్టంతో ఉంటాను, ఎప్పుడేమైపోతానో నాకే తెలియదు, అసలు రేపు వస్తానా మాపు వస్తానా, ఇవన్నీ అప్పులు చేసేసి తినేసి, తప్పులు చేసేసి తినేసి, అనుభవించేసి ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకు చచ్చిపోదాంలే అనే స్థితిగతులు కల్పించుకున్నావు అనుకో, నీ కర్మ నీది. అంటే నిన్ను నువ్వు నమ్మట్లేదు. తనని తాను నమ్మని వాళ్ళందరూ అన్నిటి చుట్టూ తిరుగుతూ ఉంటారండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు మహాత్ములు ఉన్నారు చూడండి, రావణ మహర్షి ఉన్నారు, 14 ఏట 15 ఏట అరుణాచలం ఇచ్చారు. ఆయన ఏ ప్లేసులో కూర్చున్నారో శరీరం వదిలే వరకు అదే ప్లేసులో కూర్చున్నారండి. కనీసం కదలను కూడా కదలలేదు, ఇంకో చోటకి వెళ్ళలేదు.
ఊరిని అక్కడ ఏదో వాకింగ్లు చేసుకున్నారు, అది వేరే విషయం. ఎక్కడో ఎవరో నన్ను ఉద్ధరిస్తారు, నాకు ఏదో కావాలి, నాకు ఏదో తెలియాలని ప్రయాణించలా. ఎందుకని? తనను తాను నమ్మారు, తనకు అర్థమయ్యారు, తనకు తాను బాగా తెలిసారు, తన నియంత్రణలో తాను ఉన్నారు. సర్వం తానే అని తనకు అర్థమైంది, అందుకని అక్కడ కూర్చున్నారు. ఓ షిరిడి సాయిబాబా వారు అలాగే కూర్చున్నారు. 16-17 ఏళ్ల వయసులో షిరిడి వచ్చారు. అంటే సుమారుగా చెప్పబడిన కాలం అది. శరీరం వదిలే వరకు అక్కడే అదే ప్లేస్లో కూర్చున్నారు, ఇంకెక్కడికి వెళ్ళలేదు అసలు. అక్కడే శరీరం వదిలేరు, ఆయన సమాధి కూడా అక్కడే ఉంది. రమణ భగవాన్ శరీరం వదిలేరు, ఆయన సమాధి కూడా అక్కడే ఉంది. సత్యసాయిబాబా వారు ఉన్నారు పుట్టపర్తి, అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు, అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆయన సమాధి కూడా అక్కడే ఉంది. అది ఎంతోమంది మహనీయులు, ఎంతోమంది మహాత్ములు, ఎంతోమంది అవధూతలు అనేక పేర్లతో పిలిచారంతే. చాలామంది నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కూర్చున్నారు. ప్రపంచం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అంతే తప్ప వాళ్ళు ప్రపంచం చుట్టూ తిరగలేదు. ఏం పని ప్రపంచంతో? నా మనసులో ఉంటే, నా ఆలోచనలో ఉంటే, నా కోరికలో ఉంటే, దాన్ని పొందాలనుకుంటే, ఆ డబ్బు కావాలనుకుంటే, ఆ కీర్తి కావాలనుకుంటే, ఇప్పుడు నేను ఏదో గురువునో దేవుణ్ణో అయిపోవాలనుకుంటే, నేను ఒక పెద్ద మాతాజీని అయిపోవాలనుకుంటే, నేను ఒక మతాన్ని ప్రచారం చేయాలనుకుంటే, నేను ఒక దేవుణ్ణి ప్రచారం చేయాలనుకుంటే, నాదే గొప్పదనుకుంటే, నేను చెప్పేదే గొప్పదనుకుంటే, నా విధానమే గొప్పదనుకుంటే, అవన్నీ శారీరక మానసిక ప్రక్రియలు. అప్పుడు ప్రపంచం పట్టుకొని తిరుగుతాం. అసలు ఎందుకు? శరీరం నాదే, మనసు నాదే, ప్రాణశక్తి నాదే. ఆ ప్రాణశక్తి సర్వవ్యాపక ఆత్మశక్తి, దాన్నే దేవుడు అంటున్నారు. దాన్నే ఆ దేవుణ్ణి అనేక దేవుళ్ళు అనేక దేవతలు చేసుకున్నారు. అది మనిషి చేసిన మానసిక ఊహాత్మకత, కల్పనాత్మకత. దాన్నే మతాలు మార్గాలుగా చెప్పుకున్నారు. అది ప్రయాణం కోసం మనుషులు చేసినటువంటి ఏర్పాటు, ఓ ఆధ్యాత్మిక ప్రయాణానికి. దాన్ని అనేక మతాలు చేశారు, అనేక దేవుళ్ళు చేశారు, అనేక మార్గాలు చేశారు, అనేక విధాలుగా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా విభజించుకున్నారు. విభజించుకొని నా మార్గమే రైటు, నా ఇదే రైటు, నేనే కరెక్ట్, పక్క మతం వాళ్ళందరూ ఇందులోకి వచ్చేయండి, పక్క మార్గం వాళ్ళందరూ ఇందులోకి వచ్చేయండి, మా దేవుడు కరెక్ట్, మా పద్ధతి కరెక్ట్, మా దాంట్లో అయితేనే మీకు మోక్షం వస్తుంది, వేరే దాంట్లో రాదు, మా దాంట్లో ఉంటేనే మా దేవుడు రక్షణ ఉంటుంది, వేరే దాంట్లో ఉండదు అంటే పాపం వాళ్ళు చెబుతున్నారు, ఆ మైకులు నమ్ముతున్నారు. అసలు నీ ప్రాణశక్తే కదా దైవశక్తి. శరీరం నీదే, మనసు నీదే, ప్రాణశక్తి నీదే. అంటే దైవశక్తి నువ్వే, దేవుడు నువ్వే. దాన్ని నిజమైనటువంటి మహాత్ములు చెప్పారు. తత్వమసి, అది నీవే అయి ఉన్నావు. ఏం తెలుసుకోవాలి? అహం బ్రహ్మస్మి, అది నేనే అయి ఉన్నానని తెలుసుకో. ఆ బ్రహ్మమున ఆత్మతత్వము నేనే అని. దానికి అద్భుతమైన ఆ ప్రాణశక్తి నువ్వే. శరీరాన్ని ఉపయోగించుకుంటూ శరీరం నిన్ను నమ్మేలా, నువ్వు శరీరాన్ని నమ్మేలా నడు. నీ శరీరాన్ని మనసును ఉపయోగించుకుంటూ మనసు నిన్ను నమ్మేలా, నీ మనసు నిన్ను నమ్మేలా, నువ్వు నీ మనసును నమ్మేలా నడు. అంటే రెండు నీ అధీనంలో ఉండేలా, నువ్వు నీ అధీనంలో ఉండేలా, తృప్తిగా ఉండేలా నడు. లోకాన్ని గ్రహించు, ఇది ఎలాగే ఉంటుందో అని తెలుసుకో. అత్యాశలకి దురాశలకి వెళ్ళకో. ఇందులో కొంచెం నీకు ఏమైనా ఇబ్బందులు కష్టాలు వచ్చినా లోక తీరు ఇంతే అనుకో, చక్కగా వెళ్ళిపో. లోక తీరు అంతే. వేసవకాలం వస్తుంది, ఎండలను ఏం చేస్తావు? వర్షాకాలం వస్తుంది, వర్షాలను ఏం చేస్తావు? చలికాలం వస్తుంది, చలిని ఏం చేస్తావు? కానీ 3 కాలాలు ప్రపంచంలో అవసరమనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకో. 3 కాలాల్లోనూ 3 రకాల భౌగోళిక మార్పుల చేత మనకు పంటలు పండి, మనకు తినడానికి ఉండి, మనం జీవించడానికి వసతులు వనరులు ఏర్పడతాయి. జీవితానికి అవసరమైనటువంటి చర్యలే భౌగోళిక మార్పులుగా ఉన్నాయి. అలాగే జనన మరణాలు కూడా అంతే. ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ చావలేదనుకోండి, భూమి మీద అసలు మనుషులు ఉండడానికి ఖాళీనే ఉండదు. అందుకని వస్తారు, వచ్చిన వాళ్ళు కొంతకాలం ఉంటారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే లోపల నేను ప్రాణశక్తిని అని తెలుసుకుంటే నీకు అసలు గొడవే లేదు. ఒకవేళ తెలుసుకోలేదు, చావులేంటి, చావులు ఉండకూడదు, నేను చావకూడదు అనుకుంటావు, అది ఒక దుర్మార్గత్వం. ఎందుకని? అసలు అందరూ చావకుండా ఉంటే భూమి మీద ఆహారం ఎవరికి దొరకదు. మనుషుల్ని పీక్కు తిని నీళ్ళే చంపేసుకుంటారు. ప్రకృతి మరణం అనేది పెట్టకపోతే మనుషులే చంపేసుకుంటారు. ఇప్పుడు కూడా డబ్బు కోసం, సుఖాల కోసం, భోగాల కోసం పక్క మనుషుల్ని చంపేయట్లా. అందుకని జ్ఞానాన్ని గ్రహించు, దీని తత్వాన్ని గ్రహించేది ఇలా ఉంటుందని తెలుసుకో, జరుగుతుందంట మంచి అని తెలుసుకో, అందులో తృప్తిగా ఉండటం నేర్చుకో. నీకు ఇవ్వబడిన దానికంటే నువ్వు ఎక్కువ ఎప్పటికీ పొందలేవు. నువ్వు పొందిన దానికంటే ఇంకా ఎక్కువ పొందుదామనే ప్రయత్నం నువ్వు చేస్తే చేయొచ్చు, కానీ ఎప్పటికీ పొందలేవు. నీకు ఎంత రావాలో అంతే వస్తుంది, నీ దగ్గర ఎంత పోవాలో అంతే పోద్ది. అందుకని పోయిన దానికి దుఃఖపడుకో, అలాని పారేసుకోమంటలా, ప్రయత్నించు, ఉంచుకో, నిలుపుకునే ప్రయత్నించు. పోయింది అంటే అది ప్రకృతి నిర్ణయం, అది మనుషులైనా వస్తువులైనా ఏదైనా. వచ్చింది అంటే అది ప్రకృతి నిర్ణయం, సృష్టి నిర్ణయం.
దానికి మించి ఎక్కువ పొందలేవు, ఈ పోగొట్టుకునే దాన్ని ఆపడం లేవు. జరగవలసింది జరిగే తీరుతుంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని నీ ప్రయత్నాన్ని, నీ శరీరాన్ని నువ్వు నమ్మేలా, నీ శరీరం నిన్ను నమ్మేలా, నీ మనసును నువ్వు నమ్మేలా, నీ మనసు నిన్ను నమ్మేలా ముందు నువ్వు స్థిరంగా ఉంచుకుంటే ఖచ్చితంగా ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతావు. వెళ్ళడానికి ఏమి లేదు, స్థిరంగా కూర్చో. ఎప్పుడైతే తృప్తి ఉందో, హాయి ఉందో, శరీరం సహకరిస్తుంది కూర్చోటానికి. తృప్తితో హాయితో కూర్చో, కళ్ళు మూసుకో, చక్కగా ఏకాంతంగా కూర్చో. లోపల భావాలు కదులుతాయి, ఆలోచనలు కదులుతాయి. కొంతకాలం అది ఇబ్బందిగా ఉంటుంది, కూర్చున్న కొత్తలో శరీరం కూడా ఇబ్బందిగా ఉంటుంది, కానీ కొంతకాలానికి అలవాటు పడిపోతుంది. శరీరం కూడా కూర్చున్న కొత్తలో ఇబ్బందిగా ఉంటుంది. నీకు ఎలా బాగుంటే అలా కూర్చో, ఎలాగే కూర్చోవాలని అసలు రూలే లేదు, నిద్రపోకుండా కూర్చో అంతే. అక్కడి నుంచి భావాలు కదులుతూనే ఉంటాయి. ఎందుకని భావాలు కదలపోతే జీవితం సాగదు. కాబట్టి మనోకదలికలు ఎప్పుడూ ఉంటాయి. అవి అలా ఉంటే నాకు ఆడితో అవసరం లేదు అని కొంతకాలం అలాగే కూర్చో. ఆ భావాలను పట్టించుకోకుండా ఉండే ఒక స్థితి వస్తుంది. దానికి సంవత్సరాలు పట్టొచ్చు, కూర్చో. ఏముంది, పనే ఉంది. ఇప్పుడు తిని సుఖభోగాలు అనుభవించే కొంచెం టైం మిగుల్చుకో. టైం మిగిలినంత సుఖభోగాల కోసం, ధన సంపదల కోసం పరిగెడతానంటావా, పరిగెత్తే నీ జీవితం పోయినట్టే. ప్రాణశక్తిని తెలుసుకోవటం ఉండదు, మరణిస్తావు అంతే. నువ్వు సంపాదించినవన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతావు. ఈ సత్యం అర్థమైతే సాధన చేయి, అర్థం కాకపోతే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళు. ఇందులో ఎవరికి స్వేచ్ఛ ఉంది, ఎవరిని బలవంత పెట్టేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. నాకు చాలామంది తెలుసు, చాలామంది మాట్లాడేవాళ్ళు, చాలామంది వినేవాళ్ళు, కానీ ఎవరు ఏది వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వదులుకోవటం అంటే ఏంటి? కీర్తి ప్రతిష్టలు వదులుకోలేం, డబ్బును వదులుకోలేం, మనుషులను వదులుకోలేం, సుఖభోగాలు వదులుకోలేం. నా పేరు ఊరంతా చెప్పుకోవాలని, దేవుడని పూజించుకోవాలని కొందరికి కోరికలు. కొందరు మేము డబ్బులు వదులుకోలేని కోరికలు, కొందరు వ్యసనాలు వదులుకోలేమని కోరికలు, కొందరు తృప్తి పడలేమని బాధలు. అలాంటప్పుడు అటువైపు పరుగులు పెడతావు. ఏదో ఒకటి వదులుకొని కూర్చోగలిగితే, ఉన్నదాంతో తృప్తిగా కూర్చోగలిగితే, తిండి మానేయమంటలా, తిండి మానేస్తే చచ్చిపోతావు. అవసరమైనవన్నీ పెట్టుకో, చక్కగా భార్య పిల్లల్ని పెట్టుకో, భర్త పిల్లల్ని పెట్టుకో, సంసారం చేసుకో. ఎందుకు ఆ సుఖభోగాలను బలవంతంగా ఆపే ప్రయత్నం ఎందుకు? చేసుకోమని ఇంకా సృష్టి పెట్టింది. చక్కగా సంతానాన్ని కొని ధర్మంగా పెంచుకో. ధర్మంగా ఉన్నదాంతో తృప్తిగా ఉండేవాడికి బోల్డ్ సమయం మిగిలిద్ది. మీరు ఉండి చూడండి, బోల్డ్ సమయం మిగిలిద్ది. తర్వాత ఇంకో అద్భుతం ఏంటంటే, సృష్టి నీకు సమయాన్ని మిగిల్చిస్తుంది నీ ప్రయత్నం నిజాయితీ అయినప్పుడు. ఎందుకని మనం బతికిస్తుంది సృష్టిగా. ఈ శరీరాన్ని బతికించే సృష్టి, ఈ శరీరానికి అవసరమైన సమకూర్చింది సృష్టి, ఈ శరీర మనస్సులకు ఆధారం సృష్టి, అన్నీ ఇక్కడ సమకూర్ణి అయ్యా. కాబట్టి నీ ప్రాణశక్తి సాధనలో నిజాయితీ ఉన్నప్పుడు, నీ ప్రాణశక్తి సాధన నువ్వు నిజాయితీగా చేస్తున్నప్పుడు, నిన్ను నువ్వు తృప్తిగా నిజాయితీగా ఉంచుకుంటున్నప్పుడు, నిన్ను నువ్వు నమ్మినప్పుడు, నీ శరీరం నిన్ను నమ్మినప్పుడు, నువ్వు నీ శరీరాన్ని నమ్మినప్పుడు, నీ మనసు నిన్ను నమ్మినప్పుడు, నువ్వు నీ మనసును నమ్మినప్పుడు, నిజాయితీ ప్రయత్నం ఉంది కనుక సృష్టి నీకు బతకడానికి అన్నీ ఎలా సమకూరుస్తుందో, నీకు ప్రాణశక్తిని తెలుసుకోవడానికి అవసరమైన కాలాన్ని, మార్గాన్ని కూడా అది సమకూరుస్తుంది. మళ్ళీ నువ్వు మహిమల మాయలని పరిగెట్టక్కర్లే, అక్కడికి నీ ఇంటికి తెచ్చిపెట్టుద్ది. అందుకే మీరు చూడండి, ఎవరైనా, మళ్ళీ ఇందాక చెప్పాను, రమణ భగవాను లాంటి వాళ్ళు, సాయిబాబా వారు లాంటి వాళ్ళు, అనేక మంది, అక్కలకోట మహారాజు, గజానన మహారాజు, ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళు కూర్చున్న ప్లేసులో కూర్చుంటే ప్రపంచం వాళ్ళ దగ్గరికి వచ్చింది తప్ప వాళ్ళు అసలు ప్రపంచం కోసమే పరిగెట్టలేదు, వచ్చిన ప్రపంచాన్ని కూడా పట్టించుకోలేదు. కోటేశ్వరులు వచ్చి కోట్లు ఇస్తామన్నారు, మాకు వద్దు బాబు, మాకు ఈ గోచి చాలు అన్నారు. అంటే ఉన్నదాంతో తృప్తి. అప్పుడు ఆటోమేటిక్గా ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతావు నువ్వు. ఎందుకని? మనసు పరిగెత్తదో, శరీరం పరిగెత్తకపోతే నీకు అర్థమయ్యేది ప్రాణశక్తే. ప్రాణశక్తిని తెలుసుకోకుండా మనోశరీరాలను పరిగెట్టిస్తున్నాం మనం, అందుకని తెలియదు. మీరు అడిగిన ప్రశ్నకి నాకు తెలిసినంత చెప్పాను. మళ్ళీ ప్రత్యేకంగా ఎవరో ప్రాణశక్తి సాధనలు నేర్పుతారని పిచ్చిగా బుర్రలు పాడు చేసుకోబాకండి. అనేక మంది అనేక సాధనల పేర్లు పెట్టి చిల్లరలు పంచుకుంటున్నారు, ఫీజులు పెట్టారు, వసూలు చేసుకుంటున్నారు. అయితే నేను ఎవరిని విమర్శించట్లేదు. శరీరం నీది, మనసు నీది, ప్రాణశక్తి నీది అయినప్పుడు నిన్ను నువ్వే నమ్మాలి, నిన్ను నువ్వే తెలుసుకోవాలి, నిన్ను నువ్వే తృప్తిగా ఉంచుకోవాలి. చదువు నీదే, ఆధ్యాత్మిక చదువు నీదే, ఆత్మజ్ఞాన చదువు నీదే, సాధన నీదే, ఫలితము నీదే, అన్నీ నువ్వే. అప్పుడు ఎవరిని నమ్ముతావని అడుగుతున్నా. కాదండి నేను ఎవరినో నమ్ముతానంటావు, నీ ఇష్టం, చక్కగా ప్రయాణించు. ఎవరు చెప్పినా వినొద్దని నేను చెప్పటల్లా. అందులో నీకు కావాల్సింది తీసుకో, తృప్తిగా ఉండు, నిన్ను నువ్వు నమ్ము, నీ మార్గంలో నువ్వు ప్రయాణించు. నువ్వే నీ గమ్యము, నువ్వే నీ మార్గము, నువ్వే నీ సాధన, నువ్వే నీ లక్ష్యము. నువ్వే సాధకుడు, నువ్వే సాధ్యము. నువ్వు సాధించేటువంటిది కూడా నిన్నే, అన్నీ నువ్వే.
అన్నీ నువ్వే అయినప్పుడు ఎక్కడికి పరుగులు పెడతావు? నీతో నువ్వు ఉండు చాలు, అన్నీ అయ్యే అర్థమైపోతాయి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పినవి కేవలం నా సొంత అభిప్రాయాలు మాత్రమే. నాకు ఎటువంటి ఆత్మజ్ఞానానుభూతి కలగలేదు. నా ప్రాణశక్తి ఎరుక నాకు తెలియలేదు. నేను చాలా సామాన్య మానవుణ్ణి. నేను ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు గత 35-40 ఏళ్ల నుంచి చదువుకుంటున్నాను. ఆ మార్గంలో, చదువుకునే మార్గంలో అనేక మంది గురువులు, అనేక మంది మహాత్ములు అనేక రకాల విధాలుగా అందించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదువుకొని అదంతా క్రోడీకరించుకున్న దాంట్లోంచి నాకు అనిపించిన భావాలను మీరు అడిగిన ప్రశ్నలకి విశ్లేషణలుగా చెబుతున్నాను. నేను చెప్పింది కూడా నమ్మబాకండి. నేను సామాన్య మానవుణ్ణి మాత్రమే. ఓ రమణ భగవానులాగా అనుభూతి చెందిన వ్యక్తిని కాదు. ఆయన పాదధూళికి కూడా నేను సరిపోను. కాబట్టి నేను సామాన్య మానవుణ్ణి. చెప్పిన దాంట్లో ఏమన్నా మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. నేను అతి సామాన్యుణ్ణి. ఇందులో నేను కూడా ఈ మార్గంలో వెళుతూ విద్యార్థిగా సాగుతున్నాను కనుక ఆ మార్గ ప్రయత్నం, అంటే నా ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం నేను కూడా చేసుకుంటున్నాను కనుక ఆ మార్గ ప్రయత్నంలో నాకు అర్థమైన విషయాలంటే అనేక మంది మహాత్ముల ద్వారా, అనేక గ్రంథాల ద్వారా నేను చదివి తెలుసుకున్నటువంటి విషయాలను మీతో పంచుకుంటున్నాను అంతే. ఇది నా ఆధ్యాత్మిక చదువు, నా ఆత్మజ్ఞాన చదువు. మీకు నేను బోధిస్తున్న చదువు కానే కాదు. ఇది నేను నాకు చదువుకుంటున్న చదువు, నా కోసం చదువుకుంటున్న చదువు. ఎంతో మంది మహాత్ములు బోధించి అందించిన జ్ఞానాన్ని నేను చదువుకుంటున్న చదువు. ఈ ఆధ్యాత్మిక చదువు నేను చదువుకుంటున్నాన్ని మీకు బిగ్గరగా వినిపిస్తున్నాను అంతే, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి మీ నిర్ణయాలు మీరే తీసుకోండి, చక్కగా ఆలోచించండి, మంచి మార్గంలో సాగండి. ఒకవేళ మీకు ఇది నచ్చలేదు, మీరు ఏదో మార్గంలో వెళ్తున్నారు, చక్కగా మీ మార్గాలు వెళ్ళిపోండి. మార్గాలు మార్చుకోబాకండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. మీ గురువులతో, మీ మతాలతో, మీ మార్గాలతో, మీ విధానాలతో, మీ పద్ధతులతో హాయిగా సాగిపోండి. ఏదో ఒకరోజు అన్నీ అక్కడికే చేరతాయి. ఎందుకంటే అనంత ఆత్మశక్తి మనలో ఉన్న ప్రాణశక్తి, సృష్టి శక్తి, విశ్వశక్తి అదే ఉన్నది, అది ఒక్కటే. కాబట్టి ఎవరూ తప్పు మార్గాల్లోకి వెళ్ళడానికి ఛాన్సే లేదు. ఎక్కడెక్కడ తిరిగినా ఆఖరికి అందరూ ఒక చోటకే వస్తారు. ఎందుకని ఉన్నది ఒకటే కాబట్టి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.